రాహుల్ గాంధీ ఇది రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా 272 మంది బీజేపీ అంధభక్తులు లేకపోతే దోపిడీదారులు, అది సంపద కావచ్చు లేకపోతే పదవులు కావచ్చు, సో అడ్డదారులలో బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రుల మీద ఆధిపత్యం చేస్తున్న ఈ ఆర్యులు మనువాదులు, వారికి ఒత్తాసు పలుకుతూ సో ఉన్నటువంటి ఈ దుర్మార్గులు సో రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ చేస్తున్న దురాగతాలని పబ్లిక్లో ప్రజల ముందు పెడుతుంటే రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ చెడ్డ పేరు తెస్తుండు అని వీళ్ళు లెటర్ రాశారు. ఓకే, ఇదెక్కడి విడ్డూరమో అంటే అంటే వాళ్ళకి భయం పట్టుకున్నది. ఏది ప్రజలు యొక్క ఇది ఓట్ చోరీ అని చెప్పి ఎట్లయితే జెన్జీ ఉద్యమాలు వస్తాయి, ఎట్లా శ్రీలంకలో కానీ లేకపోతే నేపాల్లో కానీ ఇంకా అనేక దేశాల్లో వచ్చినట్టుగా ఇక్కడ ఉద్యమాలు వస్తాయని భయపడి, ఓకే, సో రాహుల్ గాంధీ పదవిలో అధికారం లేడు, రాహుల్ గాంధీ నిర్ణయం చేసే పొజిషన్ లేడు. ఓకే, నిరంతరంగా ప్రజల తరఫున అణగారిన వర్గాల తరఫున బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున సమన్యాయం కోసం కాంగ్రెస్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోతూ తన యొక్క నాకు పదవి కావాలని కుట్రలు కుతంత్రాలు చేయకుండా అనునిత్యము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. ఓకే, తన యొక్క మొత్తం కుటుంబ సభ్యులను దేశానికి త్యాగం చేయడం జరిగింది. సో ఎట్ట చనిపోయారో మనందరికీ తెలుసు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు. ఓకే, పర్సనల్ రీజన్ కాకుండా దేశ సమస్యల గురించి సో వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. ఓకే, సో ఇట్లాంటి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వీళ్ళు లెటర్ రాస్తారు. దొంగతనం చేసిన మోడీని వీడు దొంగ అని చెప్తే సుప్రీం కోర్టులు తీర్పిస్తాయి, అట్లా అనొద్దు, దొంగని దొంగ అనొద్దంట. సో ఇట్లాంటి భావదారిద్ర్యము అనేది అంటే ఈ కోర్టులు ఈ అధికారాన్ని సిబిఐ ఈడీని వాడుకొని సో మనందరినీ నోరు మూపియాలని ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ 272 మంది రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా లెటర్ రాస్తారంట. ఎవరికి వ్యతిరేకంగా రాయాలి? రాహుల్ గాంధీకి డేటాతో సహా ఒక ఎన్నికల కమిషన్ అంటే ప్రతి రాష్ట్రానికి మళ్ళీ సపరేట్ ఎన్నికల కమిషన్ ఉంటుంది. దాంట్లో పనిచేయడానికి అనేక యంత్రాంగం ఉంటుంది. వాళ్ళకి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల ద్వారా జీతాలు ఇస్తారు. సో కాబట్టి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నదే ఎన్నికలను సక్రమంగా నిర్వహించడానికి, డేటా కలెక్షన్ చేయడానికి, డేటాని ప్రజల ముందు పెట్టడానికి. సో అట్లాంటి వేల మంది లక్షల మంది పనిచేసే ఒక వ్యవస్థకి, అది భారత ప్రజలందరూ 140 కోట్ల మంది ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో నడిచే వ్యవస్థకి ఒక పార్టీ గాని ఒక వ్యక్తి గాని ఆ ఎన్నికల కమిషన్ చేసే పని చేయడం సాధ్యమా? అయినా సరే మీరు కుట్ర ప్రకారం చేస్తుంటే ఒక కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ పార్టీ, అతిపెద్ద ప్రతిపక్షము, సో కష్టపడి 6 నెలలు ఏడాది కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలందరూ తమకున్నటువంటి బూత్ లెవెల్లో ఉన్న అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరితో మాట్లాడి వాళ్ళు డేటా కలెక్ట్ చేసి ఇంకా ప్రజల ముందు పెడితే అప్రిషియేట్ చేయాలి, ఆ డేటాని వెరిఫై చేయాలి, మీ దగ్గర ఉన్న డేటాని ప్రజల ముందు పెట్టాలి. నువ్వు తప్పు చేయనప్పుడు నీకెందుకు భయం? ప్రజల నీ ఇంటి డేటాను మేము పెట్టమంటలేం, మీరు ఏం అడుగుతలేం, నువ్వు తప్పు చేసినావంటలేం, రైట్ చేసినావంటలేం, ప్రజల డేటాని ప్రజల ముందు పెట్టు. అంటే ఇదే జ్ఞానేష్ కుమార్ ఏమంటాడు? వాళ్ళ ప్రైవసీ పోతుంది అంటాడు. ఎక్కడ ప్రైవసీ పోతుంది? దేనికి ప్రైవసీ పోతుంది? వాళ్ళు బూతులకు వచ్చినప్పుడు ప్రైవసీ పోదు, బూత్లో కెమెరాలు పెట్టినప్పుడు ప్రైవసీ పోదు, వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నప్పుడు మనం వాళ్ళ బట్టలు లేని ఫోటోలు పెడితే వాళ్ళ ప్రైవసీ పోతుంది. ముఖం అందరికి చూపెట్టేదే కదా. ముఖం చూపెట్టకుండా నువ్వు ఆధార్ కార్డు ఇస్తున్నావా, బయోమెట్రిక్ చేస్తున్నావా? సో కాబట్టి వాళ్ళ డేటాని ప్రజల డేటాని ప్రజల ముందు పెట్టడానికి నీకేం నొప్పి అవుతుంది? నీ పర్సనల్ డేటా అడుగుతలేరు, నీ కొడుకు డేటా అడుగుతలేరు, నీ బిడ్డ డేటా అడుగుతలేరు, ప్రజల డేటాను ప్రజల ముందు పెట్టడానికి నీకేం నొస్తుంది? జ్ఞానేష్ కుమార్ అవులనా కొడక. ఇదే జ్ఞానేష్ కుమార్ వాని కాలు మొక్తాడు, ఇదే స్పీకర్ వాని కాలు మొక్తాడు. ఈ సోకాల్డ్ అంధభక్తులు, దేశభక్తులు మోడీ అనే లుచ్చనా కొడుకు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నుకునేటువంటి ప్రాసెస్ లో అందులో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అట్లనే ప్రధానమంత్రి, ఈ ముగ్గురు ఉండే దానిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసి కేంద్ర మంత్రిని, హోంశాఖ అమిత్ షాని పెట్టినప్పుడు ఇద్దరు ఓటేస్తే వాడే ఎలక్షన్ కమిషన్ అవుతున్నాడు. నీకు నచ్చినోని పెడుతుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించినప్పుడు మీరు ఎడవన్నారు రా? ఈ 272 మంది గాడిద కొడుకులు ఎక్కడ వన్నారు?
మోడీ 148 సార్లు అనేక దేశాలకు పర్యటన చేసి చిల్లి గవ్వ కానీ లేకపోతే ఒక అగ్రిమెంట్ కానీ భారతదేశానికి తీసుకురానప్పుడు అదానికి కాంట్రాక్ట్లు ఇవ్వడానికి 148 సార్లు భారతదేశ ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతో తిరిగినప్పుడు దుర్వినియోగం చేసినప్పుడు స్వార్థం కోసం వాడుకున్నప్పుడు ఎక్కడ వన్నారు? ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చేటోడు అంట పప్పు అంట, వీడు ప్రెస్ కాన్ఫరెన్స్ రానోడు నిప్పు అంట. అర్థమైందా? సో ఇట్లా ఎంత అబ్యూజ్ చేస్తున్నారు. వాడు సమాచార హక్కు చట్టం తెచ్చి ప్రజల ముందు డేటా పెట్టినోడు వాడు స్కామ్ లోడ్ అంట, ద్రోహి అంట. వీడు ఆర్టీఐ కింద ఉన్న సమాచార హక్కు చట్టం కింద ఉన్నటువంటి పిఎం కేర్ ఫండ్స్ తీసేసి పిఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి నేను ప్రజలకు చెప్పా అంటే వాడు గొప్ప అంట. ఇట్లా ప్రతి దగ్గర ఏ డేటా అడిగినా నో డేటా అవైలబుల్, ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్. వాడు మంచోడంట. ఇవన్నీ చేస్తుంటే కాంగ్రెస్ వాడు కానీ మిగతా ప్రధానులు కానీ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గుజరాతీ మిత్రులకు అపనంగా ఫ్రీగా ఇస్తుంటే దేశ సంపదని, సో అప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఈ యొక్క అంధభక్తులు? కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది? కాదు, ఒక వ్యక్తి కష్టపడి అంత డేటాని ప్రజల ముందు పెడుతుంటే ఇంకా సహకరించాల్సింది. రాహుల్ గాంధీ ఇన్ని అడిగిండు, బ్రెజిల్ మోడల్ ఎందుకు ఉంది, మీ ఈ డేటా పెట్టవచ్చు కదా, ఎందుకు మీరు బీజేపీకి అనుకూలంగా ఫేక్ ఓట్లు ఎందుకు యాడ్ చేస్తున్నారు, ప్రతిపక్షాల ఓట్లు ఎందుకు తొలగిస్తున్నారు, ఇప్పుడే ఈ సర్వే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ సర్లో తొలగించిన 70 లక్షల మంది ఓటర్ల లిస్ట్ ఏది, అట్లనే అదనంగా 21 లక్షల మంది యాడ్ చేసిన వాళ్ళ లిస్ట్ ఏది, ప్రజల ముందు పెట్టవచ్చు కదా. అంటే మోసం చేయడానికి ఎన్నికలు ఎందుకు? చింపేసేయి రాజ్యాంగం, రాసేసుకో. భూమి పుట్టేదాకా, భూమి ఉన్నంతసేపు మోడీ బతికే ఉంటాడు, మోడీ గాడే ఉంటాడు. ఏం చేసుకుంటాడు? వాడు సావడా? ముసలాడు కాలేదా? 40 ఏళ్ల కింద గుజరాత్ గోద్రాలు చేసినప్పుడు ఉన్నట్టే ఉన్నాడా? ఇంకా 5 ఏళ్లకు 10 ఏళ్లకు పీకడా? ఏం చేసుకుంటావు? దేశ ప్రజలందరి సొమ్ము తీసుకుపోయి ఈ చిప్ప నేను అడుక్కోవడానికి వచ్చినా, నేను చౌకీదారు అన్నోడు ఇవాళ అందరి సొమ్ము తీసుకుపోయి నీ అదాని పొక్కలు పెట్టుకుంటే 160వ స్థానం ఉన్నోడు ఇవాళ ప్రపంచంలో 2వ స్థానం కైండు. ఒక జెఫ్ బేజోస్ కానీ, ఒక మైక్రోసాఫ్ట్ అధినేత కానీ, లక్షల మంది కోట్ల మందికి, ఒక గూగుల్ అధినేత కానీ లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తుండు. అదాని ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు? మరి ఎట్లా ప్రపంచంలో 2వ ధనవంతుడు ఎట్లా అయిండు? ఏం వ్యాపారం చేసిండు? ఏం కష్టపడ్డాడు? దేశ ప్రజలను సొమ్మంతా దోసుకొని ఆ అదాని పేరు మీద 10%, 15% ఉంటుంది. మొత్తం మోడీ పేరు, వాని పేరు పెట్టి దోసుకుంటున్నాడు మోడీది. ఏం చేసుకుంటావు? 80 ఏళ్ళ ముసలాడికి వచ్చినావు అంటే ఎట్లా అబ్యూజ్ జరుగుతుంది? ప్రతి చోట సిస్టమేటిక్ గా అబ్యూజ్ చేస్తున్నారు. డేటా అడిగితే డేటా ఇవ్వడానికి నీకేం నొచ్చిందిరా? నువ్వు ఉన్నదెందుకు? ఎన్నికల కమిషన్ అర్థమేందో మీరు చెప్పండి. ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి, ప్రజల డేటాని కలెక్ట్ చేయాలి, ప్రజల డేటాని ప్రజల ముందు పెట్టాలి. అది నువ్వు చేస్తున్నావా? చేయనప్పుడు ఎన్నికల కమిషన్ కదరా మీకు లెటర్ రాసి అడగాల్సింది. రాహుల్ గాంధీ ఏం చేస్తారా? ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ, ఒక సామాన్యుడు నాలెక్క కానీ, ఇంకెవరైనా కానీ ప్రభుత్వాలని పనిచేయిస్తాము, ప్రభుత్వాలలో ఉన్న లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తాం, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ప్రజలకి వాళ్ళ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలని అడుగుతాము. ఎవడు అధికారులు ఉంటే వాళ్ళని అడుగుతాం, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ని అడుగుతాం, ఇంకోటి ఉంటే ఇంకోని అడుగుతాం. అందుకోసం ప్రతిపక్షాలు, సామాన్యులు, సామాజిక కార్యకర్తలు, మిగతా వాళ్ళు పనిచేస్తారు. అధికారంలోనూ పనిచేయాలి. సో అధికారంలో ఉన్నోడు ప్రతిపక్షాన్ని విమర్శిస్తే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నాడు వాడిని విమర్శించి వాడు స్కాములని, వాడిని పొద్దుగాలేస్తే వాడు పప్పు అని, వాడిని పొద్దుగాలేస్తే తిడితే నువ్వేదో వానికంటే గొప్ప వ్యక్తిమో నీకు అధికారంలో కూర్చోబెట్టినాక మళ్ళీ నువ్వు వాడిని తిట్టడానికి నీకు తిట్టడంలో అర్థమే లేదు. వానికంటే నువ్వు గొప్పగా చేపట్టు. వాడు 100 ఏటీలు పెడితే నువ్వు 1000 ఏటీలు పెట్టు. వాడు 5 ఎయిర్పోర్ట్లు కడితే నువ్వు 1000 కట్టు. వానికంటే ఎక్కువ కడితే నీకే ఓట్లు వేస్తారు. అంతేగాని నువ్వు పొద్దుగాలేస్తే నువ్వు అధికారంలో ఉండి అన్ని వ్యవస్థలు, సంస్థలు నీచేలు పెట్టుకొని మళ్ళీ ప్రతిపక్షం తిడతా అంటే ప్రతి దగ్గర ఇదే లొల్లి. అంటే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేదు, ప్రజలను దోసుకోవాలి, అయినా గెలవాలంటే ఏం చేయాలి? మోసం చేయాలి. దానికి నువ్వు మనిషివి కాదు. అవునా కదా మిత్రులు? ఆ క్రమంలో ఇక్కడ 272 మంది దుర్మార్గులు, దేశం యొక్క అప్పు 200 లక్షల కోట్లు దాటుతుంది. ఓకే, 13 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు ఇంచుమించు 50 లక్షల కోట్లు, 56 లక్షల కోట్లు.
ఒక్క మోడీ అనే లుచ్చనా కొడుకు 11 ఏళ్ళు చేసిన అప్పు 140 లక్షల కోట్లు దాటింది. మొత్తం ఇవాళ దేశం సంపద ఎంత ఉందో దేశం సంపద కంటే ఎక్కువ అప్పు ఉంది. ఎవడు కట్టాలి ఈ అప్పు? ఈ 146 లక్షల కోట్లు చేసిన అప్పు ఏడిపోయింది. అట్లనే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఏడిపోయినాయి. మా తాత ముత్తాతలు గాని మా తండ్రులు గాని కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతో కట్టిన ప్రభుత్వ సంస్థలు ఏడిపోయినాయి. ప్రభుత్వ భూములు ఏడిపోయినాయి. అడవులు ఏడిపోయినాయి. అడవుల్లో ఉన్న ఖనిజ సంపద ఏడిపోయింది. ఆ అడవుల్లో ఉన్న ఖనిజ సంపద ఎత్తుకుపోతాయి గుజరాత్ లంచ కొడుకులు అంటే ఇలా ఆపరేషన్ కగార్ పేరు మీద బీసీ ఎస్సీ ఎస్టీలను అడవి బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని చంపుతున్నారు ఈ లంచ కొడుకులు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిండు కానీ బి రద్దు చేయలే. అప్పుడు ఆర్టికల్ 370 ఎట్టకపోతే ఇవాళ కాశ్మీర్ భారతదేశంలో ఉండేది కాదు. ఇవాళ నువ్వు పటేల్ విగ్రహం కట్టినావు కదా, పటేల్ అంటే ఏం చేసిండు? నెహ్రూ ప్రధానిగా పటేల్ గారిని అట్లనే హోంశాఖ యొక్క కార్యదర్శిని విపి మీనని పెట్టి ఈ యొక్క ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి స్వతంత్ర దేశాలకు ఉన్న రాజ్యాలందరితో మాట్లాడి ఇవన్నిటిని ఆ ఇండిపెండెంట్ ఉన్న రాజ్యాలని భారతదేశాన్ని కలపడానికి శత విధాల ప్రయత్నం చేసిండ్రు. అట్లా ప్రయత్నం చేయకపోతే ఇలా భారతదేశంలో ఉండకపోతుండే. అప్పుడు ఆ రాజులకు పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకుంటేనే వాళ్ళు కాశ్మీర్ ఇవాళ భారతదేశంలో ఉంది. అట్లాంటి 365 రాజ్యాలను భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. అర్థమైందా? అందుకని నువ్వు ఆయనకి భారతదేశాన్ని ఏకతాటికి తెచ్చినాని నువ్వు ఆయనకి విగ్రహం పెట్టినావు ఇది పటేల్ గారికి. మరి అన్నప్పుడు ఆర్టికల్ 370 పెట్టకపోతే కాశ్మీర్ భారతదేశాన్ని కలవనప్పుడు ఆర్టికల్ 370 చెడ్డది ఎట్లయితుంది? నీకు దాని మీద ఆర్మీ కానీ దాని మీద విదేశాంగ శాఖ కానీ అన్ని మెయిన్ మన కంట్రోల్ ఉన్నాయి. కొంత వాళ్ళకి స్వతంత్రం కావాలి, మేము అట్లనే కలుపుతామంటే కలిపినాం. నువ్వు ఎందుకు రద్దు చేసినావు ఆర్టికల్ 370? కేవలం అక్కడ ఉన్న భూమి ఎవడైనా కొనుక్కోవచ్చు, అదాని అంబానీ కొనుక్కోవచ్చు. భూమి కొల్లగొట్టడానికి నువ్వు తెచ్చుకున్నది అంటే నువ్వు వచ్చింది దేశ సంపద దోసుకోవడానికి కానీ ప్రజలకు మంచి చేయడానికి కాదు. ఇన్ని చేస్తుంటే మణిపూర్లో అల్లర్లు చేస్తుంటే ఏడమన్నారు ఇప్పుడు ఈ సోకాళ్ళు లెటర్ రాసిన వాళ్ళు. నువ్వు ఎవరిని ప్రశ్నించాల్సింది? ప్రతిపక్ష నాయకుడు సామాన్యులు అధికారంలోని ప్రశ్నిస్తారా? అది ప్రతిపక్ష నాయకుడు వాడు ఏం చేయాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ పొద్దుగా ఆలేస్తే వాడిని తిడితేనే కదా నిన్ను కూర్చుండే పెట్టిందాడా? అయినా సరే నేను కూర్చుండే పెట్టినాక మళ్ళీ 11 ఏళ్ళ నుంచి యువ అధికారులు నుండి వాడిని ఏం చేయమంటావు? వాడి దగ్గర బడ్జెట్ ఉందా? వాడు చెప్తే పోలీస్ అధికారులు వింటారా? వాడు చెప్తే ఎన్నికల కమిషన్ వింటుందా? వాడు చెప్తే ఎవడు వింటున్నాడు? వానికి అధికారం లేనప్పుడు అయినా వాడిని తిడతా అంటే మీరు మనుషులా ఇంకేమనాలి? అధికారంలోని కదరా ప్రశ్నించాలి, మోడీ గాని కదరా ప్రశ్నించాలి. అరే లుచ్చనా కొడుక 10 ఏళ్ల నుంచి అందరు ప్రధానులు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిండు, నువ్వెందుకు రావురా లుచ్చనా కొడుక? నువ్వు 24 గంటలు పనిచేస్తే 148 సార్లు అనేక దేశాలు తిరిగే సమయం నీకెక్కడిదిరా అని ఎవరిని అడగాలరా? నువ్వు ప్లాస్టిక్ చెప్పులు వేసుకొని తిరిగేటోని విమానాలు ఎక్కిస్తాను ఎంతమందిని ఎక్కించినవరా ఎవరిని అడగాలరా? అంటే సిగ్గు శరం లేదు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ లో ఎడ్డి లంచ కొడుకులు ఏది సినిమాలు చూడాలి, పవన్ కళ్యాణ్ ఓజీ గీజీ గింతే తప్ప ఎడ్డి లంచ కొడుకులు అందరు కామెంట్ పెడుతున్నారు. అరే మీరు కూడా అడగండి రా, మీ ఆంధ్రప్రదేశ్ కి మోడీ లుచ్చనా కొడుకు ఏమిచ్చిండ్రా? అక్కడ నుంచి ఎక్కడో మట్టి నీళ్లు తెచ్చి పోసిండు తప్ప దక్షిణాది పైసలు ఆడు ఉత్తరాదిలో వాళ్ళు దోసుకొని పోతున్నారు. ఒక్క సిల్లిగా ఆడ చేస్తుందిలే ఈడ చేస్తుంది దోసుకొని పోతున్నారు తప్ప ఏమిచ్చిండ్రు? అరే ఎవడెవడే పిచ్చి లంచ కొడుకులు అందరు కామెంట్ పెడతారు కదా అడ్డమైన కామెంట్లు. మోడీ లుచ్చనా కొడుకు తెలంగాణకి ఏమిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చిండు, కేరళకి ఏమిచ్చిండు, కర్ణాటకకి ఏమిచ్చిండు, తమిళనాడుకి ఏమిచ్చిండు? చెప్పండి రా ఎడ్డి లంచ కొడుకులారా. చిల్లి గవా మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే 42 రూపాయలే మాకు తెలంగాణకి ఇస్తున్నాడు. అంటే అర్థమైంది, మిగిలిన ఇంచుమించు 60 రూపాయలు ఉన్నాయి, 58 రూపాయలు వాడు దెంకబోతున్నాడు. అదే ఉత్తరప్రదేశ్ వాడు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 400 రూపాయలు ఇస్తుండు వాళ్ళకి. ఎడ్డి లంచ కొడుకులు అమ్మ గుట్టలేదురా. ఎవడరా? మీ చంద్రబాబు నాయుడు లుచ్చనా కొడుకే చెప్పిండు కదరా. తల్లి పెళ్ళాంతో కలిసి పెళ్ళాన్ని వదిలేసినాడు దేశానికి ఏం చేస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు రా. తీయమంటావా? వీడియోలు చూపెట్టమంటావా? ఇలా మీకు ఎట్లా మంచోడైనరా? మోసం చేస్తే దానికి మోసం చేయడానికి ఎన్నికలు ఎందుకురా? కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయిందిరా? ప్రజలకు మంచి చేయి, ప్రజల ఇష్టంతో ఓటేస్తే దానికి అర్థం ఉంది. నువ్వు ప్రజాస్వామ్యాన్ని దెంగబెట్టడానికి రాజ్యాంగం ఎందుకు, ఎన్నికలు ఎందుకు? దానికి కారు అనవసరంగా బొక్క లుచ్చబాడకం. ఫేర్ ఎలక్షన్ చేయరా? ప్రజల ఇష్టం, ఎవడు ఎన్నుకుంటే వాడిని ఎన్నుకొని ప్రజల్ని కన్విన్స్ చేస్తావా? వాడు మతం చుట్టూ తిప్పుకుంటావా? వాడి చదువుకోలేదా? వాడు ఎడ్డికాడి కొడుక? వాడి సొమ్ము దెంకవైనా వాడు పెట్రోల్ మీద ట్యాక్స్ వాడు ఎవడో దోసుకున్నా వీనికి నొప్పి అయితే లేదా? వాడు జై శ్రీరామ్ అంటే వీనికి వచ్చేది ఏముందో? వీడు జై ఎల్లమ్మ ఎందుకనడో, జై పోషమ్మ ఎందుకనడో? వీడు బీసీ ఎస్సీ ఎస్టీ కాబట్టి వాడు ఓడో 6 ఏడున్నాడో, 7 చారిత్రకాలం లేని రాముడు మాకెట్లా దేవుడు అవుతాడో? వాడు శంభుకు శూద్రుడైన శంభుకుని చంపినోడు వాడెట్లా దేవుడు అవుతాడో?
వాడు పుస్తకం రాసినోడే చెప్పలే వాడు దేవుడు అని. లంజా కొడుకులారా. కాదు, నువ్వు నా రైతు పొలంలో పోయి వాడు పొద్దుగాలేస్తే నాగలు దున్ని వాడు కష్టపడితే పంటలు వస్తున్నాయా? జయ శ్రీరామ్ అంటే పంటలు వస్తున్నాయా? లంజా కొడుక చూపెట్టరా ఏడున్నాడు నీ రాముడు? పిచ్చి లంజా కొడుకులు ఏడున్నారా? గరికపాటి కాదు, నీ తిరుపతి గుళ్ళ కూడా నా రైతు, నా సామాన్యుడు వాడు కష్టపడి పొద్దుగాల పని చేసి నువ్వు కష్టపడకుండా వాళ్ళ సొమ్ము అలా వేయించుకుంటున్నావు. నువ్వు తిరుపతి లేచిన ప్రతి పైసకు లెక్క చెప్పండి రా. తిరుపతి లేసే బంగారం ఏడిపోతున్నది, తిరుపతి లేసిన పైసలు ఆడిపోతున్నాయి. అలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావాలంటే ₹1 కోటి 60 లక్షలు ఇస్తే వాడు టీటీడీలో బోర్డు మెంబర్ అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు? ప్రజలు వేసిన పైసలు దెంక తింటున్నాడు. మరి దెంక తింటాడు నీ వెంకటేశ్వర స్వామి ఏమంటలేడరా? తిరుపతి గుడికి వెళ్ళి మెట్ల మీదకి వెళ్ళి ఆ యొక్క గుడి కిందికి తప్పి పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని దగ్గర వేసి వచ్చి? మరి ఏం చేస్తున్నారో దేవుడు? చచ్చిపోతుంటే కాపాడాలి కదా వచ్చి. యాడున్నాడు రా దేవుడు? ఏడలేడు, ఎవరు లేడు. ఎవ్వరికి ఒక వ్యక్తి చేతిలో ఎలాంటి అద్భుతాలు ప్రకృతి పెట్టదు. అది ఏ మతమైనా సరే. మతం అనేది ఒక జీవన విధానం, కొన్ని విలువలతో బతకడానికి మతం అంతే. అద్భుతాలకి ఏ మతంలో జరిగాయి. శాతగాని లంచ కొడుకులు అందరు దుకాణాలు తెరుచుకున్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు వారికి పని చేసే శాత కాదు. ఏ పని చేయడు అన్నట్టు. వాడు వ్యవసాయం చేయడు, డాక్టర్ పని చేయడు, సైంటిస్ట్ పని చేయడు, ఒక మొద్దు పని లేబర్ పని చేయడు. ఏ పని శాతగాని లంచ కొడుకులు. ఇక నేను భయపెట్టించి నీకు అద్భుతాలు జరుగుతాయని నీ ఉన్న ఇల్లుని ఇట్ల గులగొట్టు, ఇది వంకర పెట్టు, ఇది తింకర పెట్టు, ఈ టైం మంచిదంట, ఈ టైం చెడ్డగా ఉంటుందంట. అట్లయితే నువ్వు ఎప్పుడు తావద్దు, ఇక పూజారు ఎప్పుడు తావద్దు, భూమి ఉన్నంతకాలం ఉండాలి. కాబట్టి పిచ్చి లంచ కొడుకులు అందరూ దేశ అందులో నష్టపోతుందో ఒకటి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఏ పేరు మీద, దేవుడి పేరు మీద అదే సార్ పరిస్థితి, అదే పదవులలో అదే పరిస్థితి, అధికారంలో అదే పరిస్థితి. ప్రతి చోట నష్టపోతుంది శూద్రులు. ఓకే, నాటి నుంచి నేటి వరకు. ఎందుకంటే మేము ఏం కర్మ చేసినారా అంటే భారతదేశంలో నల్లతోలుతోటి భారతదేశంలో మూలవాసులుగా ఉండడం. నువ్వు ఎక్కడో తెల్లతోలు నుంచి ఆ రష్యా నుంచో ఆ సైబీరియా నుంచో ఇక్కడ దెంకొని వచ్చి మమ్మల్ని కాల్చుకొని తింటున్నావు. ఒక్క ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశంలో తెల్లోడు ఆడికెళ్ళి వచ్చిర్రా? నీ సంస్కృతం ఇక్కడ భాష అయితే మూలవాసులందరూ మాట్లాడుకుంటారు కదరా. ఎడ్డి లంచ కొడుకులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎడ్డి లంచ కొడుకులారా, అరే పవన్ కళ్యాణ్ అంధభక్తులారా, అరే టీటీడీ లంచ కొడుకులారా, మీకు పదవి కోసం దేశ ప్రజలందరినీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినారా? ఎవరి బతుకులు మార్చినరా? పొద్దుగాలేసిగా దొరికింది కామెంట్ పెట్టాలి. ఏమని పెట్టాలి? నేను అడిగిన ప్రశ్నకి సంబంధం లేకుండా ఏదేదో పెట్టాలి. ఒక ఆధారం ఉండదు, లౌడ ఉండదు, ఒక మీనింగ్ఫుల్ దాంట్లో 1% పెడితే ఒక మీనింగ్ఫుల్ ఉండాలి కదా. ఈవెన్ వ్యక్తిగతంగా పెట్టినా సరే ఏదైనా ఆధారం చూపెట్టాలి కదా లంచ కొడుకులారా. ఎడ్డి బాడుకోలు ఆలోచించడం. సో ఆ క్రమంలో ఏది 272 మంది ప్రముఖ వ్యక్తులు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటు చోరీని బహిర్గతం చేసి ఎన్నికల కమిషన్ ముందు సంబంధిత ప్రశ్నలు లేవనెత్తినందుకు విమర్శించారు. సిగ్గుందారా మీరు? కాదు, ఆయన కష్టపడి 6 నెలలు ఒక వ్యక్తి, ఒక ఎన్నికల కమిషన్, వేల మంది లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఒక పార్టీ కానీ పార్టీ కార్యకర్తలు 6 నెలలు ఏడాది కష్టపడి ఒక్కొక్క కర్ణాటక రాష్ట్రము, ఆడ హర్యానా రాష్ట్రము, ఇంకో రాష్ట్రంకి అక్కడ డేటాను తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే అప్రిషియేట్ చేయాలి. ఆయన అడిగిన ప్రశ్నలకి ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ లంచ కొడుక ప్రజలకు సమాధానం చెప్పురా అని అడగాల్సింది పోయి ఎవరిని అడుగుతాడు? రాహుల్ గాంధీ లెటర్ రాయొద్దంట. ఏం చేయాలి? నువ్వు నీ సర్ పేరుతోటి నీకు అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఫేక్ ఓట్లు చేయించాలి. ఆడ సీసీటీవీ పెడతాడు, ఆ సీసీటీవీ డేటా ఇయ్యాడు. ఇంతకుముందు 1 year ఉండేది ఆ డేటా స్టోర్ చేసేది. ఇప్పుడు ఏది 40 రోజులకే తీసేస్తాడంట. వాడు ఒక వ్యక్తి ఇండివిజువల్గా ఆ డేటాని కలెక్ట్ చేయడానికి 6 నెలలు ఏడాది పడుతున్నప్పుడు నన్ను 40 రోజులు ఎట్లా పెడతావురా? నువ్వు నీ వెబ్సైట్లో, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ప్రజల డేటాని ప్రజల ముందు పెడితే నీకు వచ్చిన నష్టం ఏంది చెప్పండి. ఒక్క లంచ కొడుకు, మెడ మీద తలకాయ ఉన్న ఒక్క లంచ కొడుకు చెప్పండి. ఈ 272 మంది చెప్పండి రా. వాడు ఆర్టీఐ చట్టం, వాని స్కాములని వాడు దోసుకుంటుండ అంటేనే వాడు ఆర్టీఐ చట్టం తెచ్చిండు కదా. ఆర్టీఐ అంటే ఏంది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. అంటే ఎవడు సమాచారం అడిగినా వానికి ఇయ్యాలే. కాబట్టి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నీ సమాచారం నీకు వారేయడానికే వాడు ఒక చట్టం తెచ్చిండు. వాడు దోసుకునేటోడు, వాడు మోసం చేసేటోడు అయితే చట్టం ఎంత చేస్తారా?
ఆ చట్టానికి ఎట్లా తూట్లు పడవాలి, ఎట్లా రాజ్యాంగాన్ని ఎత్తేయాలి, ఎట్లా చేయాలని నాశనం చేయాలి అని మీరు ప్రయత్నం చేస్తున్న లంచ కొడుకులు ప్రజల మేమేమంటలేము. నువ్వు తప్పు చేసినావు, ఒప్పు చేసినావు, నేను నీ డేటా ఇచ్చినాక చెప్తాం. నువ్వు డేటాని ప్రజల ముందు పెట్టు. నువ్వు ఎంతమంది ఓట్లు తొలగించినావు, ఎంతమంది యాడ్ చేసినావు, ఎందుకు యాడ్ చేసినావు, ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రజల ముందు పెట్టరా. అయిపోయింది కదా, దూద్ కా దూద్ పానీ కా పానీ. నువ్వు తప్పు చేయకపోతే నీకెందుకు భయం? తప్పు చేయనోడికి ఏం భయం? పెట్టు. నువ్వు ఉన్నదే అందుకోసం కదా. నువ్వు డేటా కలెక్ట్ చేయడానికి మా డేటా నీకెందుకు ఇవ్వాలరా? నువ్వు ఇంటికి వచ్చి నీ కులం ఏంది, నీ మతం ఏంది, నువ్వేం బీక్తున్నావు, నీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, నీ వయసు ఏంది, నువ్వన్నీ అడిగిన వాడికి సమాధానం చెప్పాలి. మరి మా దగ్గర వసూలు చేసిన మా డేటాని మా ముందు పెట్టడానికి నీ గుద్దేమి వస్తుంది? చెప్పండి రా. అరే, ఎవడైతే ఎడ్డి లంచ కొడుకులు కామెంట్ పెట్టేటోళ్ళు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎడ్డి లంచ కొడుకులు, బీజేపీ అంధభక్తులు పెట్టండి రా బోసిడికి గారు. నేను చూడనప్పుడు పిచ్చి కామెంట్లు పెడతా అంటే ఎట్లా కలుస్తుందిరా? పెట్టండి, ఇప్పుడు చదువుతా. ఏం అడుగుతలే, వాని ఆస్తి అడుగుతలేను, వారి పిల్లం డేటా అడుగుతలేదు, పేరు అడుగుతలేను, వారి పిల్లల పేర్లు అడుగుతలేను. ప్రజల డేటాని ప్రజల ముందు పెట్టమంటున్నాను. అదే న్యాయమైనదే కదా. వాడు ఆర్టీఐ చట్టం తెచ్చినప్పుడు తేవకపోతే వంద కొట్లాడి తెప్పించుకున్నప్పుడు నువ్వు ప్రజల డేటాని ప్రజల ముందు పెట్టడానికి నీకేం వస్తుంది? మోడీ అందరు ప్రధానులు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు నువ్వెందుకు రావు? రాహుల్ గాంధీ 200 మంది విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నప్పుడు స్క్రిప్ట్ లేకుండా నువ్వెందుకు? నువ్వు దేశ ప్రధానికి 11 ఏళ్ల నుంచి పనిచేసినప్పుడు, 148 దేశాలు తిరిగినప్పుడు, విశ్వగురు అయినప్పుడు ఒక చిన్న పోరాడు అడిగితే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? రైట్ లంచ కొడుక. కామన్ సెన్స్ అంటే నువ్వు అంటే మీరు అంధభక్తులు పొద్దుగాలేస్తే ఇక నీకు అన్ని నీ ఆయుధాలన్నీ ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తావు? ఎన్నికల కమిషన్ ద్వారా మోసం చేస్తావు, లేకపోతే కరెక్ట్ ఎన్నికల ముందు బాంబులు పెడతావు, హిందువులను చంపుతావు, ముస్లింలు చంపినని ప్రచారం చేస్తావు. లేకపోతే ఆ ముస్లింలు కూడా చిల్లర కమ్ముడే బాడుకోవాలి ఎవడని ఉంటే వానికి పైసలు ఇచ్చి బాంబులు పెట్టిపిస్తావు. ఇవన్నీ దేశంలో ఎవడు పెట్టా అంటే పాకిస్తాన్ తోటి కుమ్మక్కవుతావు. ఎడ్డి లంచ కొడుకులు రా మీరు. ఆలోచించండి మిత్రులారా. సో 272 మంది రాశారు. అయితే ఈ ప్రముఖ వ్యక్తులు ఎవరు? రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ఓటర్ల మోసానికి స్పష్టమైన రుజువు గురించి వారు ఎందుకు ఆందోళన చెందడం లేదు? ఎవడన్నా ఎంత ఘోరం అంటే ఈ విషయంపై దర్యాప్తు జరపాలని మరియు ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యం ఎలా నాశనం జరుగుతుందో బహిర్గతం చేసిన వ్యక్తిని విమర్శించడానికి వారు ఎందుకు డిమాండ్ చేయడం లేదు? కదా ఇంతకుముందు నేను చెప్పినట్టు. సో ఎవరిని ప్రశ్నించాలి? అధికారంలోని ప్రశ్నించాలి, సిబిఐని ప్రశ్నించాలి, ఈడీని ప్రశ్నించాలి, ఎన్నికల కమిషన్ ప్రశ్నించాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రశ్నించాలి. ఎవడు వానికి జీతం ఇస్తున్నామో, ఎవరిని జీతగాలను పెట్టుకున్నామో వాడి మనం వాడు పెట్టుకున్న ఉద్దేశం మరి వానికి ఎందుకు పైసలు ఇచ్చి జీతం పెట్టినాం? జ్ఞానేష్ కుమార్ గారికి ఎందుకు పెట్టినాం? మనం జీతం ఎందుకు ఇస్తున్నాం? ప్రజల ముందు పెట్టడానికే కదా. ఎడ్డి లంచ కొడుకులు. ఎందుకంటే ఈ 272 మంది జాబితాలో ఎక్కువగా బీజేపీ సభ్యులు లేదా ఆర్ఎస్ఎస్ లేదా వివేకానంద ఫౌండేషన్, ఇండియా ఫౌండేషన్ సంబంధం కలిగిన వారు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది తీవ్ర అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. ఎవడైతే దోసుకుంటున్నాడో, ఎవడైతే అడ్డదారుల అధికారం పొందాలి, లేకపోతే మోసం చేయాలి, లేకపోతే ప్రజల సొమ్మును దోసుకోవాలి, ఆ ఎడ్డి లంచ కొడుకులు మాత్రమే బీజేపీ సంకనాకుతారు. చంద్రబాబు నాయుడు అనే లుచ్చనా కొడుక్కి ఎట్లన్నా అధికారం కావాలి. అధికారం లేకపోతే ఉండలేడు. కాబట్టి వాడు మోడీ ఏం చెప్తా చేస్తాడు. ఇప్పుడు దరిద్రపు లంచ కొడుక, వెన్నుముకలే. నువ్వు సొంత పార్టీ పెట్టుకున్నది కాదు, సొంత పార్టీ పెట్టుకున్నటువంటి సొంత పిల్లనిచ్చిన మామని మోసం చేసిన లంచ కొడుకు ఏమని చేయగలుగుతాడు? నువ్వు ఎప్పుడైనా గెలిచినావురా? తెలంగాణ పేరెత్తి చంపేసాడు లంచ కొడుకు. ఎందుకు చంపినవరా చంద్రబాబు నాయుడు బెల్లి లలితక్కని? సమన్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పి నయం గాని ఈ అన్నలకు పంపించి మొత్తం వాళ్ళ సీక్రెట్లను తెలుసుకొని వాళ్ళని నాశనం చేసిండు. ఎవడు? ఇదే చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో నిజాం ప్రభుత్వం పెట్టినటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు దెంకబెట్టిండు లంచ కొడుకు. ఆంధ్ర షుగర్స్ నేటికి ఉంటుంది, నిజాం షుగర్స్ దెంకబెట్టిండు లంచ కొడుకు. ప్రాగా టూల్స్, ఆల్విన్ వాచెస్, లంచ కొడుకులు రా మీరు. అంటే తెలంగాణ ఉన్న ప్రజలం కాదురా చంద్రబాబు నాయుడు లంచ కొడుక? తెలంగాణలో ఎన్ని భూములు కబ్జా పెట్టిన లంచ కొడుకులు? ఇలా హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గుట్టలు మొత్తం దెంకవేరు ఫ్రీగా లంచ కొడుకులు. ఆంధ్రాలో ఉన్న లీడర్లు తెలంగాణలో మొక్కాలే. ఇప్పటికుంటాయి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు. కేబీఆర్ పార్క్ ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టండి రా. తెలంగాణకు సంబంధించిన కాళోజీ నారాయణరావు పేరు మీద ఒక పార్క్ కట్టండి ఆంధ్రప్రదేశ్లో లంచ కొడుకులారా. వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? మీ ఆధిపత్యం మా మీదేంద్రా? తెలంగాణలో నేటికి సినిమా ఇండస్ట్రీలో తెలంగాణలో ఉండరు. తెలంగాణ హైదరాబాద్లో ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మా పక్కకే గోదావరి వాడుతుంది, మా పక్కకే కృష్ణా పారుతుంది, కానీ మాకు నీళ్లు ఉన్నాయి. లంచా ఇట్లా చేస్తేనే విధి లేని పరిస్థితుల్లో దెంకేయమంటే ఇంకా పట్టుకొని ఉంటున్నారు. మీకు అంత టాలెంట్ ఉంటే కట్టుకోపోండి ఆంధ్రప్రదేశ్లో. మమ్మల్ని ఎందుకు కాల్చుకొని ఉంటారు లంచ కొడుకులు? మేము వస్తలేం ఆంధ్రప్రదేశ్కి. ఎన్టీఆర్కి విగ్రహం హైదరాబాద్లో ఉంటుంది, తెలంగాణలో నడిబొట్టు మీద. మరి ఆంధ్రప్రదేశ్లో కట్టండి తెలంగాణలోకి సంబంధించినవి. లంచా కొడుకులు బెల్లిలతో కట్టండి విగ్రహం ఆంధ్రప్రదేశ్లో. బోసిడికి గాలు పొద్దుగాలు వేస్తే దోసుకోవాలి. మీ ఆంధ్రప్రదేశ్లో బీసీఎస్సీస్ని బతకనిస్తురా. ఒక పాస్టర్ని చంపేసి అది నేను చంపలేదు అంటారు లంచ కొడుకు. ఎడ చచ్చిండ్రా ఆంధ్రప్రదేశ్లో చావలేదురా? ఇలా హిడ్మాన్ చంపిందే ఆంధ్రప్రదేశ్లో కాదురా. ఆయన పేరేంది, ఆయన పేరు కత్తి మహేష్ని చంపింది ఆంధ్రప్రదేశ్లో కాదురా. ఒక పరిపాలన లేదు, ఒక అస్త వ్యవస్థ ఉంది. ఒకటి అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ వాళ్ళని చంపుకుంటారు. ఒక దోపిడీ వ్యవస్థ ఉన్నది. ఎడ్డి లంజ కొడుకులు. హైదరాబాద్ అంటే సైబరాబాద్ కట్టిన వాడికి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కట్టాల్సిందిలేదురా చంద్రబాబు నాయుడుగా? బోసిడికే వీళ్ళంట దేశానికి సంఖ నాకించుకుంటా 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏం చేసినవురా? అంత పోటీగానే అయితే ఇప్పుడు సెకండ్ సారి అయినావు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. ఏం బీకినావు? పోలవరం ఏడు దాకా వచ్చింది. ఎడ్డి లంచ కొడుకులు తయారైన. ఎంతసేపు అధికారం కావాలి, ప్రజలను దోసుకోవాలి. ఆడు సత్యసాయిబాబా వాడేంది, వాడు బగ్గ దోసుకున్నాడు బతుకున్నప్పుడు. అలా వాని సీక్రెట్లను ఎక్స్పోజ్ చేస్తామంటే అప్పుడు ఐదుగురు విలేకరులు చంపించిండు వాడు వీళ్ళకి దేవుడు అంట. వాడు చచ్చిపోతుంటే వాడు చచ్చిపోయింది వాడు కాపాడుకోలేకపోయిండు. వాడు వీడికి దేవుడు అంట. ప్రతి ఒక్కటి దుకాణం తెరుచుకుంటాడు పైసల కోసము. మీరు ఏ బాబా గాని చూడు, పైసలన్నా దోసుకుంటారు. జిఆర్ ట్రస్ట్ కింద 1000 కోట్లు ఉన్నాయి. లేదు అంటే అమ్మాయిలను దెంగడం. ఇదే పని లంచ కొడుకులకి. సో వీరు మన ప్రజాస్వామ్యం గురించి పట్టించుకోని వ్యక్తులు. వాస్తవానికి రాహుల్ గాంధీపై దాడి చేయడం అనేది వారి స్వంత కేసుల నుండి రక్షణ కోసం ఒక ప్రతిఫలం. సిద్ధాంతం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు లుచ్చనా కొడుకు. ఓకే, వానికి అధికారము దోపిడి తప్ప ఒక ప్రజల మీద 1% ప్రేమ, ఎథిక్స్. రామోజీ ఫిల్స్ ఈడెందుకురా? పెట్టుకోపో. వైజాగ్లోనో చిత్తూరులోనో ఏమన్నా పెట్టుకోపో. తులసి చంద్ పో, నీ యొక్క కడపకు పో. ఆడలేవో ఆంధ్రప్రదేశ్ సమస్యలు, తెలంగాణలో ఉన్నాయా సమస్యలు నీకు? పో, నువ్వు ఈటీవీలోనే కదా పనిచేయడం స్టార్ట్ చేసినావు. పోయి ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి కొట్లాడుకోండి. ఎక్కలేని ప్రేమ మా తెలంగాణ ప్రజల మీద ఎందుకు వస్తుందిరా? ఈడ ఉన్న భూములు, ఈడున్న అన్ని దెంకబడాక ఎడ్డి మొండ కొడుకు. దేశంలో ఎక్కడ ఇథనాల్ ప్లాంట్ పెట్టినా ఏం కాదంట. తెలంగాణ పెడితే నొప్పి అవుతుందంట తులసి చంద్కి. వైజాగ్ లో నావికా దళం ఉంటే ఏం కాదు, తమిళనాడులో రాడార్ కేంద్రం ఉంటే ఏం కాదు. తెలంగాణ పెడతామంటే ఫస్ట్ నొప్పేది. ఎందుకురా సావిత్రి ప్రేమ మాకెందుకు? నీ ఆంధ్రప్రదేశ్కి పోయి అక్కడ సమస్యలు లేవా? కొట్లాడిపో. అడు జగన్ తోడు కొట్లాడుతావా? ఇటు లేకపోతే చంద్రబాబు నాయుడుతో కొట్లాడుతావు, కొట్లాడిపో. ఈడ రక్షణ ఉండాలి, ఈడ మీకు రిసోర్సెస్ ఉండాలి. మళ్ళీ మేము చేద్దాం తెలంగాణలో. మాకు కొట్లాడబెట్టు. కానీ భారతదేశానికి ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసు. మరియు రాహుల్ జీని అప్రతిష్ట పాలు చేసే రాహుల్ గాంధీ నాకు ప్రధాని కావాలంటలేడు, నాకు పదవి కావాలంటలేడు, నాకు అడ్డదారుల ఓట్లు కావాలంటలేడు. అరే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మీద ప్రేమ ఉన్న ఒక వారసత్వ కుటుంబంగా ఆయన అనిత్యం ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తున్నాడు. ఆయన ప్రధాని కావాలనుకుంటే మన్మోహన్ సింగ్ బదులు వాళ్ళ అమ్మ ఆయన్నే చేసే అంత మెజారిటీ, అంత పవరు వాళ్ళ అమ్మకి ఆ రోజులో ఉన్న రోజు కూడా ఎప్పుడు చేయలే. సో ఆయనకు నాటి నుంచి నేటి వరకు నాకు పదవి కావాలని అడుగుతలేడు, ఎవరు అడుగుతలేరు. ఈవెన్ ప్రియాంక గాంధీ కూడా అడుగుతలేదు. కాబట్టి వాళ్ళకి దేశం మీద ప్రేమతోటి వాళ్ళ కుటుంబం అనాథ నుంచి త్యాగం చేసుకుంటూ వస్తున్నది, కష్టపడుతున్నది. ఆయన ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఏం చేసుకుంటావు? ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు బాగుపడాలి అంతే. ఓకే, సింపుల్. అది ప్రజల భూములు, ప్రజల సంపద ప్రజలకే ఎందాలి. ఒక అదానికో అంబానికో అదాని పేరు మీద మోడీ లుచ్చనాకుడికో గుజరాతీ లంజ కొడుకులకు కాదు. 55 సూట్ కేసులలో పెట్టి పంపించిండు ఒక్కొక్కరిని. నీరవ్ మోడీ అనేటోడు సుస్మితా సేన్కి దొరుకుతాడు కానీ నరేంద్ర మోడీ లుచ్చనాకుడికి దొరకడు. కాంగ్రెస్ వాడు దోసుకున్న సొమ్ము తెచ్చేస్తే ఒక్కొక్క 15 లక్షలు వస్తున్నాయి కదా, ఆ దోసుకున్న వాళ్ళని తీసుకురారా. పైసలు కూడా అవసరం లేదు. అదే ఎవడైతే ఉన్నాడో ఆ నీరవ్ మోడీ లాంటి వాళ్ళని తీసుకురా. నువ్వే పంపించినావు, ఎట్లా తీసుకొస్తావు? 272 మంది బీజేపీ వ్యక్తులు
ఈ వ్యక్తులు బీజేపీలో చేరారు. ఎవరు వాళ్ళ పేరు? జస్టిన్ పిఎన్ రవీంద్రన్, సంజీవ్ త్రిపాఠి, మాజీ రా చీఫ్ ఐఆర్ కృష్ణారావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఏపీ భాస్వతి ముఖర్జీ, మాజీ రాయబారి టిపి సేన్ కుమార్, కేరళ మాజీ డీజీపీ నిర్మల్ కౌర్, జార్ఖండ్ మాజీ డీజీపీ బిహెచ్ అనిల్ కుమార్, మాజీ చీఫ్ ఇది కర్ణాటక, భాస్కర్ రావు మాజీ అదనపు డీజీపీ, లెఫ్టినెంట్ జనరల్ ఇంగ్లీష్ లో చెప్తే ఇది సో వీళ్ళెవరు ఈ 272 మంది అంటే సో జస్టిన్ పిఎన్ రవీంద్రన్, సంజీవ్ త్రిపాఠి ఫార్మర్ రా చీఫ్, ఐఆర్ కృష్ణారావు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఏపీ, భాస్వతి ముఖర్జీ ఫార్మర్ అంబాసిడర్, టిపి సేన్ కుమార్ ఫార్మర్ డీజీపీ కేరళ, నిర్మల్ కౌర్ ఫార్మర్ డీజీపీ జార్ఖండ్, బిహెచ్ అనిల్ కుమార్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ కర్ణాటక, భాస్కర్ రావు ఫార్మర్ అడిషనల్ డీజీపీ, లెఫ్టినెంట్ జనరల్ డిపి వాట్స్, మేజర్ జనరల్ పిసి కర్బండా, 272 ఎమినెంట్ సంగీస్. ఎవరు వీళ్ళు? దీస్ పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆర్ఎస్ఎస్, అజిత్ దోవల్స్ వివేకానంద ఫౌండేషన్, ఇండియా ఫౌండేషన్. ఈ లెటర్ రాసిన వాళ్ళు. ప్రభాత్ శుక్లా ఫార్మర్ అంబాసిడర్ వివేకానంద ఫౌండేషన్, అనిల్ త్రిగుణాయత్ ఫార్మర్ అంబాసిడర్ వివేకానంద ఫౌండేషన్, అశోక్ మిట్టల్ ఫార్మర్ ఐటీ కమిషనర్ ఇండియా ఫౌండేషన్, మేజర్ జనరల్ ధ్రువ్ కటోచ్ ఇండియా ఫౌండేషన్, వీరేంద్ర గుప్తా ఫార్మర్ అంబాసిడర్ ఆర్ఎస్ఎస్ లింక్డ్ అంతర్ రాష్ట్రీయ సంఘ పరిషత్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ అఖిల్ భారతీయ అధివక్త పరిషత్, జస్టిస్ హేమంత్ గుప్తా విహెచ్పి. వింటారా? వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ లంచ కొడుకులు. 272 ఎమినెంట్ లిస్ట్ ఆఫ్ కరప్షన్స్. దీస్ పీపుల్ ఎవడైతే అడ్డదారుల అధికారం కానీ, అడ్డదారుల సంపద దోసుకోవడం కానీ, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ యొక్క ఐడియాలజీ కానీ. సో దీస్ పీపుల్ ఫేస్ సీరియస్ అంటే మనవాదులు. దీస్ పీపుల్ ఫేస్ సీరియస్ చార్జెస్ ఆఫ్ కరప్షన్. Justice S.N. Dhingra, accused of misusing position as court-appointed observer for a private firm which paid his daughter 15 lakhs per month. Deepak Singhal, former chief secretary UP, accused 1500 crore గోమతి రివర్ ఫ్రంట్ స్కామ్. గోమతి రివర్ ఫ్రంట్ స్కామ్ లో 1500 కోట్లు వాడు దోసుకున్నాడని వాని మీద ఆరోపణ ఉందంట. ఈ జస్టిస్ డిఎన్ డింగ్రా మీద నెలకు 15 లక్షలు వాని బిడ్డకు ఇవ్వడం జరిగిందంట ఈ అడ్డదారిలో. ఎల్వి సుబ్రహ్మణ్యన్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఏపీ, ఆంధ్రప్రదేశ్ కి ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అంట వీడు ఎల్వి సుబ్రహ్మణ్యన్ బాపనోడు. శాంక్షన్డ్ ఫర్ ప్రాసిక్యూషన్ ఇన్ ఏపీ ఐఐసి ఈ ఎంఆర్ రియల్ ఎస్టేట్ స్కామ్ లో వీడు ప్రధాన నిందితుడంట. ఆర్ఎన్ సింగ్ ఫార్మర్ డీజీపీ యూపీలో వీడు ఫార్మర్ డీజీపీ అంట. సో ఓవర్ 3 crore క్యాష్ రికవర్డ్ ఫ్రమ్ హిస్ హోమ్. ఐటీ రేడ్ లో 3 కోట్లు దొరికినాయంట వాని ఇంట్లో. ఏకే మోనప్ప ఫార్మర్ సెక్రటరీ కర్ణాటక, టైడ్ టు కేపీఎస్సీ ఎగ్జామ్ స్కామ్ అండ్ బీడీఏ మ్యూచువల్ ఫండ్ స్కామ్. ఈ 2 స్కామ్లలో వాడు ప్రధాన ఆరోపితుడంట వీడు ఏకే మోనప్పను. సో రమేష్ జల్కి ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కర్ణాటక అంట, అక్యూజ్డ్ ఇన్ డిసప్రాప్రియేట్ అసెట్స్ కేస్. బీకే సింగ్ ఫార్మర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్, అక్యూజ్డ్ ఇన్ సో వీళ్ళందరూ కరప్షన్ దొంగలు, లేదు అంటే మనువాదులు, మతవాదులు, ఛాందాసవాదులు, లేదంటే అడ్డదారుల అధికారం పొందిన వాళ్ళు. వీళ్ళందరూ అంటే దోసుకున్న వాళ్ళందరూ బీజేపీ సంకనాకుతారు. ఓకే, వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి చూద్దాం. వీళ్ళంతా ఓకే. సో జస్టిస్ పిఎన్ రవీంద్రన్, సంజీవ్ త్రిపాఠి ఫార్మర్ రా చీఫ్. సో వీడు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తోటి ఫోటో. తర్వాత ఇక్కడ ఎవడు అమిత్ షా తోటి ఫోటో, ఐఆర్ కృష్ణారావు. ఓకే, సో అందరు దొంగలు తయారయ్యారు. అయితే బాపనోడని ఉంటాడు మనువాది. ఇవాళ నక్సల్ బీసీ ఎస్సీ ఎస్టీలను ఆపరేషన్ కగారు పేరు మీద పిట్టలు లెక్క కాలుస్తుంటే తప్పు లేదు. ఆర్ఎస్ఎస్ దగ్గర ఆయుధాలుంటే తప్పు లేదు. అంటే ఏంది డబుల్ స్టాండర్డ్స్? భాస్వతి ముఖర్జీ ఫార్మర్ అంబాసిడర్, టిపి సేన్ కుమార్ ఫార్మర్ డీజీపీ కేరళ, అందరు బీజేపీ. అంత భాస్కర్ రావు ఫార్మర్ అడిషనల్ డీజీపీ కర్ణాటక, అంతా బీజేపీ వాళ్ళే ఉన్నారు. మీరు చూడండి, ఇగో వాడు మోడీ తోటి ఫోటో దిగుతాడు, వాడు అమిత్ షా తోటి ఫోటో దిగుతాడు. వీళ్ళు లెటర్ రాసిర్రు రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోమని. అంటే మీరు మనుషులా? రాహుల్ గాంధీ ఆయన దేశ సొమ్ము నాకు ఇవ్వమంటుండా, నాకు ప్రధాని పదవి ఇవ్వమంటుండా? మీ తప్పులను ఎండగడితే మీరు ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ ఇంత డేటా చూపెట్టిర్రా, ఒక వ్యక్తి అంత కష్టపడి చేసినప్పుడు, మీరు ఉన్నదే అందుకోసం ఉన్నప్పుడు, మీరు లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నప్పుడు ఆయన పెట్టిన మీరు ఆ డేటాని ఆయన రాహుల్ గాంధీ అడిగినట్టు ప్రజల ముందు పెట్టాలని మీరు కూడా అడగాలనా లంజ కొడుకులు? ఓకే, మళ్ళా రాహుల్ గాంధీ మీద ఉల్టా ఇది చేస్తారా? మీరు మనుషులేనారా? వీడు ప్రభాత్ శుక్లా అంట,
అనిల్ తిగున్యాయత్ అంట, అశోక్ మిట్టల్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, వీళ్ళందరిగో ఆర్ఎస్ఎస్ భక్తులు. ఓకే, ఎడ్డి లంజ కొడుకులున్నారు. ఫేసింగ్ గ్రేవ్ చార్జెస్, అది కరప్షన్ చార్జెస్. ఆర్ఎన్ సింగ్, జస్టిస్ ఎస్ఎన్ డింగ్రా, దీపక్ సింగల్, ఎల్వి సుబ్రహ్మణ్యన్, ఏకే మునప్ప, రమేష్ జల్కి, బీకే సింగ్. ఓకే, ఎడ్డి లంజ కొడుకుతారు. ప్రశ్నించటోని ఇబ్బంది పెడతారంట. మీరు ప్రశ్నించాలి, ఇంకా ప్రశ్నించిన అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఒక్కటి రాలే, ఇప్పుడు అయిపోయినాక కామెంట్లు పెడతారు చూడు. రేపు ఎల్లుండి వరకు చూడండి, నేను పోస్ట్ పెట్టిన ఈ వీడియో కింద చూడండి. ఏం తిడతారు? వచ్చిండ్రా, పీకడానికి వచ్చిండ్రా, లేకపోతే వ్యక్తిగతంగా ఏది పడుతుంది, గంతే తప్ప అరే మనం అడిగింది న్యాయం ఉంది, సో దీనికి పరిష్కారం కావాలి. గంత మంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన పేరు మీద ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్స్ కి మన దేశంలో కాదు, లండన్ లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్స్ కి లేకపోతే గ్రాడ్యుయేట్స్ కి ఏది అవార్డులు ఇస్తారు. ఆర్థిక శాస్త్రంలో మహా నిపుణుడు. దేశము ఆర్థికంగా ఏది మనకి విదేశీ నుంచి మనము పెట్రోల్ కానీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జీరో అయినప్పుడు దేశాన్ని మళ్ళీ రివర్స్ లో తీసుకొచ్చిండు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ద్వారా మన ఎకానమీ నిలబెట్టిన వ్యక్తి. 10 ఏళ్ళు దేశ ప్రధానిగా పనిచేసి ప్రపంచ దేశాలన్నీ ముక్కున వేలేసుకొని చూసినాయి. ఎందుకంటే మాక్సిమం ఒక్క సంవత్సరం ఇంకో రెండో సంవత్సరానికి జీడిపి ఇంత అభివృద్ధి చెందిన దేశాలకు కూడా అరౌండ్ 3% ఇంక్రీజ్ అయింది. అట్లాంటిది 8-9% ఇంక్రీజ్ అయితే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ముక్కున వేలేసుకొని చూసినాయి ఇంత గొప్ప ప్రధాని అని చెప్పి. అట్లాంటి ప్రధాని కూడా వీళ్ళు విమర్శించారు, మూగ ప్రధాని, ఇది తొక్కా తోలు అని. ఆయన కాలి కొనగోటి కూడా సరిపోరు. ఎన్నోసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ఎవ్వరు ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పాడు. మోడీ అనేటోడు ఇప్పటివరకు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు, స్క్రిప్ట్ లేకుండా ఒక్క మాట మాట్లాడలేడు. ఆ మాట్లాడిన మాటలు కూడా హిందూ ముస్లిం గొడవలు తప్ప నీకు నాకు బువ్వ పెట్టేది వాడు పరిపాలన గురించి, దేశం ఎక్కడికి పోతున్నది, జీడిపి గురించి, దేశం డే టు డే ప్రజా సమస్యల గురించి, వాళ్ళు చేస్తున్న చర్యల గురించి ఏది చర్చ ఉండదు. ప్రధానిగా వస్తాడు, ఎన్నికల కమిషన్లో స్క్రిప్ట్ రాసింది, ఏది హిందూ ముస్లిం కొట్లాడ పెడతాడు, ప్రతిపక్షాన్ని తిడతాడు, వెళ్ళిపోతాడు. లేదు అంటే వాడు ఎవడో సినిమా వాళ్ళతో ఇంటర్వ్యూ చేయించుకుంటాడు. మామిడికాయ జురుక్కొని తిన్నావా, జేబులో పర్సు పెట్టుకున్నావా, నీకు 24 గంటల టైం ఎక్కడ ఉంటుంది, నువ్వు అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టినవా లేదా, ఇట్లాంటి ప్రశ్నలు ఉంటాయి. ఇది మన బతుకు. నాగరాజు ఐవాసి వేవ్డ్ ఆఫ్ లోన్ 16 lakh crores ఫర్ హిస్ బిలియనియర్ ఫ్రెండ్స్. కరెక్ట్ బ్రదర్. తన మిత్రులకి చేసిండు. ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసి ఆర్బీఐకి వచ్చే లోపల 800 కోట్లు దెంకబెట్టారు. ఉత్తరప్రదేశ్లో కానీ అక్కడ ఉత్తరాఖండ్లో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోడ్డు కిలోమీటర్కి 18 కోట్లు తీసుకున్నారు. ఒక హాస్టల్లో గలాసలు కావాలంటే ఒక గలాసకి 3,000 రూపాయలు వేసారు. మళ్ళీ అవే ఇంత చేసినాక అవే ఆ బ్రిడ్జిలో ఉంటాయా అంటే అన్ని కూలిపోతున్నాయి. అంటే ఈ 1,000 కోట్లు పోయినాయి, మళ్ళా కట్టడానికి మళ్ళీ 1,000 కోట్లు, మళ్ళీ అవి ఉంటాయా అంటే తెలియదు. ఇది పరిస్థితి. ఇట్లా నేను అడిగినా అనుకో, నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగిని, దేశం నుండి ప్రశ్నిస్తే వాడు కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నాడైతే చైనాకు, వాడు ముస్లిం అయితే పాకిస్తాన్వో, వాడు క్రిస్టియన్ అయితే ఇజ్రాయెల్వో, వేరే దేశం నుండి ప్రశ్నిస్తే ఈడికి రా. మన తప్పులను సరిదిద్దుకుంటాము, ప్రజలకు సేవ చేస్తాము. మరి 2014 కంటే ముందు గిజ చెప్పాల్సి ఉంటే ప్రజలు ఓటేష్టం లేదు చూసేటోళ్ళం. 2014 కింద ముందేమో అన్ని చెప్పిండు ఓట్లు వేయాలని, తర్వాత ఇక అది ముచ్చటనే లేదు. మేక్ ఇన్ ఇండియా అన్నాడు. ఎన్ని మేక్ ఇన్ ఇండియా అని? స్వచ్ఛ భారత్ అన్నాడు. నువ్వు ఏడ ఫండ్స్ ఇచ్చినావు, ఏడ స్వచ్ఛంగా ఉన్నది? మొన్న రాత్రి ఒక ఆమె ఇట్లా వీడియోలు పెడతారు కదా యూట్యూబ్లలో, ఆమె రాత్రి 10-12 పోతే పాకిస్తాన్ మన చార్మినార్ ముందు మొత్తం రోడ్ అంతా చూడడానికి అంత వికారంగా చార్మినార్ అందమే పోతున్నది. ఇది స్వచ్ఛ భారత్. నువ్వు నిధులేడిచ్చినావు. స్వచ్ఛ భారత్ అంటే ఏంది? నువ్వు చీపురు కట్టుకుని ఒక రోజు ఉడిస్తే స్వచ్ఛమవుతుందా? దానికి ఫండ్స్ ఇచ్చి, దానికి ఒక పాలసీ తెచ్చి, దాన్ని రెగ్యులర్గా మెయింటెనెన్స్ కావాల్సిన ఇది చేస్తే వాళ్ళు రెగ్యులర్గా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా టైం టు టైం డైలీ 3-4 టైమ్స్ వాళ్ళు క్లీన్ చేస్తారు. అట్లా అవి నీట్గా ఉంటాయి. ప్రజలకి ఒక స్ట్రిక్ట్ చట్టం తెచ్చి ఎవడు రోడ్డు మీద చెత్త వేసినా వానికి 1000 రూపాయల ఫైన్ వేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వేయరు. నువ్వు చర్యలేడ తీసుకున్నావురా?
ఇప్పుడు హైడ్రా ఎంత కష్టపడేది చేస్తుంది. మళ్ళీ రేపు కొత్త గవర్నమెంట్ వచ్చినా లేకపోతే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ హైడ్రాని మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చి తొలగిస్తే అట్లా కాదు కదా. నువ్వు ప్రజలకి ఇప్పుడు అమెరికాలో ఎందుకు చెత్త జరుగుతలేదు? వాడు చెత్త వేస్తే ఎంత పెద్ద ఫైన్ వేస్తాడు. వాడు కుక్కను వాకింగ్ తీసుకోపోతే కుక్క యొక్క షిట్ చేస్తే దాన్ని ఎత్తకపోతే వాడు ఫైన్ వేస్తున్నాడు. మరి అవి ఎందుకు నీట్గా ఉంటున్నాయి? కాబట్టి నువ్వు ఎక్కడ చర్యలు తీసుకుంటున్నావు? స్వచ్ఛ భారత్ అని ఒకరోజు వాడు వచ్చి ఊడిచిపోతే స్వచ్ఛగా ఉంటుందా? ప్రజల యొక్క అలవాట్లను మార్చాలి, అట్లనే దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. ఎయిర్పోర్ట్లు ఎందుకు నీట్గా ఉంటున్నాయి? మరి ఎయిర్పోర్ట్లు నీట్గా ఉంచుకునే శక్తి మనకు ఉన్నప్పుడు మిగతా ప్రాంతాలను ఎందుకు ఉంచుకోలేకపోతున్నాం? ఆలోచించండి మిత్రులారా. కరెక్ట్ బ్రదర్. మన ఇల్లు మంచిగా ఉంటే చాలు, దేశం ఏడికన్నా పోని. ప్రజలు అట్లే ఉన్నది, మన ఆ యొక్క ఆడ పరిపాలన కూర్చున్న వాళ్ళు అట్లే ఉన్నారు. మళ్ళీ భారతదేశంలో మళ్ళీ వాళ్ళు వచ్చే స్పీచ్లు ఇస్తారు, చైనా అట్లయింది, ఇంకో దేశం ఇట్లయింది, కానీ నా దేశం ఇట్లనే ఉంది అంటారు. ఎందుకున్నది? ఆడ కూర్చున్న వాళ్ళది 90% తప్పు ఉంటే ప్రశ్నించకుండా నాకేందులే అని ఉంటున్న వాళ్ళ యొక్క ప్రజల ఇది కూడా తప్పు ఉంది. 10-20% పైసలు తీసుకుని ఓట్లు వేసినా లేదా ప్రశ్నించకపోయినా వీళ్ళది ఒక 10-20% తప్పు ఉంటే ఇది దోసుకునేటువంటి వాడు ఎన్నికల ముందు తీయగ మాటలు చెప్పి ఎన్నికలైనాక ఇక వాడిని పనే దోసుకోవడం పెట్టినాక వాళ్ళది 80% వాళ్ళ తప్పు ఉంది. ఓకే. నాగరాజు ఐవైసీ ఏమంటున్నారు బ్రదర్? హీ సపోర్టింగ్ ఫర్ హిస్ బిలియనీర్ ఫ్రెండ్స్. డే 1 నుంచి బ్రదర్ ఒక ఎల్ఐసి అనేది ఎన్ని మనకి ఒక లక్షల కోట్ల సంపదను సృష్టించింది, లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఎల్ఐసిని దెంక పెడతాడు, బిఎస్ఎన్ఎల్ని దెంక పెడతాడు. ఎందుకని? వీటిని చంపేస్తే తన యొక్క మిత్రుల యొక్క లైఫ్ ఇన్సూరెన్స్, గుజరాత్ల యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, గుజరాత్ల యొక్క ఫోన్ కంపెనీలు కానీ అన్ని వాళ్ళే బతకాలి. మొత్తం నాశనం చేస్తున్నాడు. వాడు వచ్చిందే గుజరాత్ వాళ్ళు దోసుకోవడానికి ఆడగొచ్చిండు గుజరాత్లో అని చెప్పడు. అంతే. ఈ దోపిడి నుంచి ప్రజల దృష్టి మార్చడానికి హిందూ ముస్లిం కొట్లాట పెడతాడు. హిందువులు చంపుతాడు, ముస్లింలు కొట్టారని చెప్తాడు. ఎందుకంటే మనం ఈ మత విద్వేషాల్లో బిజీ ఉంటామనుకో వాడు దోసుకోవడం ఈజీ అవుతుంది. అంతే. మన దృష్టి మరల్చడం అంతే. ఎన్నికలు వాడి ప్రజల సమస్యల మీద, వాడి దోపిడి మీద, వీటి మీద కావద్దు. హిందూ ముస్లిం గొడవ పెట్టాలి. 10% ఉన్నవాడు 90% ఉన్నవాడిని కొడుతూనే ఉంటాడంట. కొడుతుంటే మనం ఏం చేయమంట? ఇన్ని దాడులు జరుగుతాయి మోడీ హయాంలో. ఒక్క చర్య తీసుకున్నాడా ఇప్పటివరకు? ఒక్కరిని శిక్షించిండా? దొంగ. ఎందుకు శిక్షించాడు? ఎందుకు విచారణ చేయడు? అలా చేస్తే మళ్ళీ అలా దొరికేటోడు, చేయించినోడు వీడే, బీజేపీడే. కాబట్టి వాడు చేయడు. దొంగ. హీ సపోర్ట్. కరెక్ట్ బ్రదర్ నాగరాజు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిమానిటైజేషన్? ఏం లేదు. ప్రజల దగ్గర ఉన్న చిరు వ్యాపారస్తులను చంపాలి. ఎందుకంటే ఆ యొక్క గుజరాతీ వ్యాపారాలను లేపడానికి. అట్లనే మిగతా వాడు బీజేపీ అధికారం రాకముందు మిగతా పార్టీలు అధికారం ఉన్నాయి కదా, కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు, వాడు అధికారం ఉన్నప్పుడు 5-10 రూపాయలు వాడు దోసుకొని ఉంటాడు కదా. ఆ 5-10 రూపాయలు ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదు. ఉండకపోతే వాడు పోటీ చేయలేడు. ప్రతిపక్షాలు చంపడానికి మాత్రము, చిరు వ్యాపారస్తులను చంపడానికి మాత్రమే డిమానిటైజేషన్ తెచ్చిండు. సింపుల్. ఓకే. డే 1 నుంచి ఇదే బ్రాహ్మణుల లంచ కొడుకుల పని. ఈ ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణుల పని ఏంటంటే మిగతా అన్ని కమ్యూనిటీని సావగొట్టాలి. ఇలా రెడ్డి, కమ్మ, కాపు అంటుండే వీడు కూడా శూద్రుడేరా, వాడు పెట్టిన వర్ణ వ్యవస్థలు ఇలా ఈ ఎడ్డి లంచ కొడుకులు తెలుస్తలేదు. ఏ బాపం లంచ కొడుకు కూడా కమ్మని కాలు మొక్కడు, ఏ బాపం లంచ కొడుకు కూడా కాపు అని కాలు మొక్కడు, ఏ బాపం లంచ కొడుకు కూడా ఏ రెడ్డి అని కాలు మొక్కడు, ఏ బాపం లంచ కొడుకు కూడా ఏ వెల్మోని కాలు మొక్కడు. చిన్నజీఆర్ గాని కాళ్ళు ఇదే రేవంత్ రెడ్డి గాడు మొక్కాలే, చిన్నజీఆర్ గాని కాళ్ళు ఇదే ఏది చంద్రబాబు నాయుడు గాడు మొక్కాలే, ఇది చిన్నజీఆర్ గాని కాళ్ళు ఇదే కేసీఆర్ గాడు మొక్కాలి. అర్థమైందా? ఇదే మోడీ గాడు మొక్కాలి. కానీ ఏ చిన్నజీఆర్ గాడు ఎవ్వని కాళ్ళు మొక్కడు. అట్లా చిన్నజీఆర్ గాడు కాదు, గరికపాటి అయినా అదే పరిస్థితి, చాగంటి గాడైనా అదే పరిస్థితి. చిన్న పోరడు అప్పుడే పుట్టినటువంటి తొట్టలో ఉండేటువంటి బాపని పోరగాడు కూడా ఎవరి కాలు మొక్కడు. కానీ మనందరం పోయి వాని కాలు మొక్కాలి. ఇదే వాడు పెట్టిన వర్ణ వ్యవస్థ. ముక్కులకెళ్ళి వచ్చినానికి ముడ్డిలకెళ్ళి వచ్చినానికి తేడా ఏంటంటే ఇదే. కానీ మేమందరం అమ్మ కడుపులకెళ్ళి వస్తున్నాం. ఎవరు ముడ్డిలకెళ్ళి రాలే, ఎవరు ముక్కులకెళ్ళి రాలే. ఇట్లా నేను అడిగినా అనుకో, అగో మా హిందూ ద్రోహివి. నేనేడ పుట్టినా? నేను హిందూని కదా. వేముల వాడాలి నా పుట్టెంటికలు తీసినాక నాకు హిందూని కాదా నేను? నీ బీజేపీ పార్టీ పుట్టక ముందు మొక్కుకున్నాడు, రేపు ఏ కారణం చేత నీ బీజేపీ పార్టీ ఎత్తేసినా మొక్కుంటాడు. నీకే సంబంధం రా? పోనీ హిందువుల కోసం నువ్వు చేసింది ఏందిరా? ఏమి లేదు. లంచ కొడుకులు గలీజ్ పడుకో.
కరెక్ట్ బ్రదర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జిఎస్టీ? జిఎస్టీ యూజ్ ఏందంటే ఇక రాష్ట్రాలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కేంద్రం దెంకపోవడం అంతే. అంతకుముందు సపరేట్ ఉంటుండే, అన్ని ఒకటే తెచ్చింది. ఇప్పుడు గతంలో మనం ఇవ్వకపోతుండే, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు మెజారిటీ రాష్ట్రం దగ్గరనే ఉంటుండే. ట్యాక్స్ వసూలు చేయాలంటే రాష్ట్రమే వసూలు చేయగలుగుతుంది, కేంద్రం వసూలు చేయలేదు. ఎందుకంటే రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంకే ఉంటుంది అక్కడ ప్రజల దగ్గర వసూలు చేసే ఈ మెకానిజం. కాబట్టి వాడు వసూలు చేయలేడు. అందుకని జిఎస్టీ పెడితే ఏమవుతుంది, రాష్ట్రం కేంద్రం కలిపి పెడితే సార్ రాష్ట్రం ఏం వసూలు చేసినా వాళ్ళకెళ్ళి, ఇప్పుడు తెలంగాణలో 100 రూపాయలు వసూలు చేస్తే వాళ్ళకెళ్ళి ఇంచుమించు 42 రూపాయలే మనకి తిరిగి ఇస్తాడు. వాడు మొత్తం తీసుకుంటాడు 100 రూపాయలు తీసుకొని వాళ్ళకెళ్ళి 42 రూపాయలు మనకి ఇస్తాడు. అంటే 58 రూపాయలు వాడు తీసేసుకుంటాడు డైరెక్ట్. ఇప్పుడు ఆ జిఎస్టీ పెట్టలేదు అనుకో, ఆ 100 రూపాయలు రాష్ట్రమే తీసుకుంటుంది. సో దెంకపోవడం. మరి ఈ పైసలు లెక్క అడిగితేనే దేశద్రోహి అంటాడు వాడు. దక్షిణాదిలో ఎక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ సంపద ఉంది, ఇది దోసుకోబోతున్నాడు. దోసుకోపోయి ఆడ 10-20 రూపాయలు ఉత్తరాదులకు ఇస్తున్నాడు, మిగతా అన్ని వాడు జేబులు వేసుకుంటాడు. అందుకే జిఎస్టీకి మేము రాము అని అనేక రాష్ట్రాలంటే 10 ఏళ్ల దాకా మీకు ఎక్కువ ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని అట్లా ఇట్లా కన్విన్స్ చేసి ఆ జిఎస్టీ తెచ్చిండు. ఆ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం జిఎస్టీ 18% చేస్తా అంటే లంచ కొడుకు వచ్చి 28% చేసిండు. 0 ఉంటాయి. కాంగ్రెస్ వాడు చాలా వాటి మీద ట్యాక్స్ తీసుకోలే. ఏది పాలు, పెరుగు, బట్టలు, కనీస అవసరాలు, పేదోడు కూడా బతకాలని మన మీద ట్యాక్స్ తీసుకోలే. ఇలా అందరికొడికి వచ్చి 0 ఉంటే 5 చేసిండు, 5 8 చేసిండు, 8 12 చేసిండు, 12 18 చేసిండు, 18 28 చేసిండు. ఇలా వాడు ఫ్రిడ్జ్ ఒక 10,000 ఫ్రిడ్జ్ కొనుక్కుంటే 2,800 దాదాపు 3,000 రూపాయలు వాడు తీసుకుంటాడు. నువ్వు బ్యాంకులో పైసలు పెట్టుకున్నా తీసుకుంటున్నాడు. కాంగ్రెస్ వాడు పెట్రోల్ మీద 9 రూపాయలు తీసుకుంటే ఈ లంచకొడికి వచ్చి 33 రూపాయలు చేసిండు. కాంగ్రెస్ వాడు డీజిల్ మీద 3 రూపాయలు తీసుకుంటే ఈ లంచకొడికి వచ్చి 33 రూపాయలు చేసిండు. 10 రెట్లు వేస్తాడు ఎవడన్నా? 10 రెట్ల ఆదాయం పెరిగిందా? ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహి. మరి ఈ పైసలు అందరూ 100 దగ్గర తీసుకుంటున్నావు, హిందువుల దగ్గర కాదు. మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు కరోనా సమయంలో బ్యారెల్ రేట్ $20 అయింది, ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్. అయినా ఇలా కొడుకు పెట్రోల్ రేటు తగ్గియాలి. రష్యా దగ్గర తక్కువ రేటు కొంటున్నామని ట్రంప్ ఆంక్షలు విధించిండు, టారిఫ్లు వేసిండు. టారిఫ్లు ఏమో మనం తీసుకోవాలి. రష్యా దగ్గర తక్కువ రేటు తీసుకున్నప్పుడు మరి పెట్రోల్ రేటు తగ్గియాలి కదా. అంటే మంచి జరుగుతూనే ఉంది. గుజరాత్ తోటి దెంకపోతాడు, ఇక నష్టం మాత్రం ప్రజలకు ఇస్తావు లంచ కొడుక. ఇన్ని దేశాలు తిరిగిండు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకోవచ్చని చెప్పండి. మిగతా ప్రధానులు ఏ దేశం పోయినా ఏదో ఒక డీల్ చేసుకుని వచ్చారు. మరి ఎందుకు తిరిగినవరా? ఎవరి పైసలతో తిరిగినవరా? దేశ ప్రజల పైసలతో తిరుగుతావు, వాళ్ళకి కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి. నువ్వు కడతలేవు అనుకోకు, నువ్వు జిఎస్టీ కడుతున్నావు కేంద్రానికి. నువ్వు పెట్రోల్ మీద ఏది 30 రూపాయలు రాష్ట్రానికి కడితే 30 రూపాయలు లీటర్ పెట్రోల్ వేయించుకుంటే అలా 30 రూపాయలు రాష్ట్రానికి కడితే 30 రూపాయలు కేంద్రానికి కడుతున్నావు. అట్లా అనేక రకాల 4 రకాల జిఎస్టీలు ఉంటాయి. ఏదైనా విదేశం నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే దానికి మళ్ళీ ఎక్సైజ్, దానికి వేరే సుంకం ఉంటుంది. షిప్ ద్వారా కానీ లేకపోతే ప్లేన్ ద్వారా కానీ, అట్లా అనేక రకరకాల ట్యాక్సులు మనం కేంద్రానికి కడుతున్నాం. మరి పైసలు లెక్క అడిగితే నేను దేశద్రోహి అంటున్నావు. అంటే దేశ ప్రజలంతా సొమ్మంతా నీకు తెలుసుకోవచ్చా? ఆలోచించండి మిత్రులారా. దొంగలు మిత్రులారా. సో ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి వాడు డైరెక్ట్ ఫేర్ ఎలక్షన్ జరిగితే వాడు గెలవడు కాబట్టి మోసం చేస్తున్నాడు. వానికి వ్యతిరేక పార్టీల యొక్క ఓట్లు తగ్గిస్తున్నాడు, తీసేస్తున్నాడు, తొలగిస్తున్నాడు, లేకపోతే వాళ్ళ బూత్లకు రాణిస్తలేడు. తర్వాత ఫేక్ ఓట్లు యాడ్ చేసుకొని కరెక్ట్గా లెక్కలు కరెక్ట్ చేసుకొని ఎక్కడ ఎంత ఓట్లు వినికి పడతాయి, ఎంత ఓట్లు ఆ కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఆ ఓట్లు వానికి ఫేక్ ఓట్లను యాడ్ చేసి ఆ ఫేక్ ఓట్లని వాడు వానికి అనుకూలంగా ఓట్లు వేయించుకుంటున్నాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇస్తలేడు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నీకే నొప్పి. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి వాళ్ళకి ప్రైవసీ భంగం అయితే వాళ్ళ ప్రైవసీని నువ్వెందుకు రికార్డ్ చేస్తున్నావు? మళ్ళా అది ఎట్లా ప్రైవసీ భంగం అవుతుంది? నేను బట్టలు లేకుండా ఉంటే నా ఫోటో తీసుకుంటే, నా బెడ్రూమ్లో వచ్చి తీసుకుంటే, నేను బాత్రూంలో వచ్చి తీసుకుంటే నా ప్రైవసీ భంగం అవుతుంది. నా కాళ్ళు, చేయిలు, నా ముఖం నేను చూపెడతా కదా పబ్లిక్లా, బట్టలు వేసుకుని వస్తున్నాయి కదా. నా డేటా నాకు చూపెట్టడానికి నీకు ఉద్యమం వస్తుంది రా లంచ కొడుక. దొంగలు. నాగరాజు ఐవాస్, ఇఫ్ ఎలక్షన్ కమ్స్ ఇన్ ఎనీ స్టేట్ హీ విల్ రెడ్యూస్ ద 28% to 18% జిఎస్టీ మరి 20 ఇన్నేళ్ళు దోసుకున్నది ఏడిపోయింది బ్రదర్, నాగరాజు బ్రదర్. సో 28% 11 ఏళ్ళు దోసుకొని ఎన్నికలు వచ్చినప్పుడు 10 రూపాయలు తగ్గిస్తే వాట్ ఈస్ ద యూస్? మళ్ళీ ఎన్నికల మళ్ళీ వేస్తావు కదా. మరి ఇన్ని రోజులు దోసుకున్న దానికి లెక్కేది. ప్రజల ట్యాక్స్ డబ్బులతోటి కరోనా సమయంలో వ్యాక్సినేషన్ తయారు చేసి మళ్ళీ 1200 ఛార్జ్ చేశారు. నువ్వు ప్రజల ట్యాక్స్ డబ్బులతో చేసి మళ్ళీ ప్రజలకు ఎందుకు ఛార్జ్ చేస్తున్నావు అని కేసు వేస్తే చెన్నై హైకోర్టు ఎందుకు వేస్తున్నావురా, 20 లక్షల కోట్లు నేను కరోనాకి కేటాయించిన ప్రజల సొమ్ము అని చెప్పినావు, మళ్ళీ ఎందుకు ఛార్జ్ చేస్తున్నావు అంటే అప్పుడు తొలగించండి లంచకుడు. ఇన్ని ఏమనాలి?
సో అట్లా ఆ యొక్క వాని మీద సిబిఐ ఈడీ దాడులు చేసి వాని ఎవడైతే వ్యాక్సినేషన్ తయారు చేసిండో వాని దగ్గర పైసలు వసూలు చేసిండు. ఇంతవరకు సిబిఐ ఈడీ అని చెప్పి 100 కేసులు వేస్తే అందులో 1 2 వాళ్ళకి శిక్షలు పడ్డాయి. 99% శిక్షలు వాళ్ళే. అంటే అర్థమైంది, నువ్వు సిబిఐ ఈడీని పైసలు వసూలు చేయడానికి వాడుతున్నావు. వెనకట గల్లికి వచ్చి అడుక్కుంటాడు చూడు, రౌడీ చేసి కత్తి చూపెట్టి అడుక్కుంటాడు చూడు, అట్లా వీడు సిబిఐ ఈడీని చూపెట్టి అడుక్కుంటున్నాడు. వాళ్ళు ఈ అడ్డదారులు మంచిదారులు సంపాదించింది వాళ్ళకెళ్ళి వాడు ఒక 100 రూపాయలు వాడు అడ్డదారులు గేమింగ్ కంపెనీ వాడు ఉన్నాడు, వాడు 100 రూపాయలు యొక్క మన యొక్క గేమ్ల మీద నీకు లేకపోతే నీ గేమ్ బంద్ చేస్తా అంటే వాడు మన దగ్గర గేమింగ్ ద్వారా సంపాదించిన పైసలకెళ్ళి వీడికి 40 రూపాయలు ఇస్తాడు, వాడు 60 రూపాయలు వాడు జేబులు వేసుకుంటాడు. నష్టపోతుందో ప్రజలు. సో ఇట్లా సిబిఐ ఈడీని పైసలు వసూలు చేయడానికి వాడుకుంటుండు వాడు బీజేపీ వాడు. అన్ని సంస్థలు బీజేపీ అనుబంధ సంస్థలు లెక్క చేసేసాడు ఎన్నికల కమిషన్తో సహా. గలీజ్ లంచ కొడుకులు, ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు, గలీజ్ లంచ కొడుకు. వాడు పైన ఉండాలి, యాడికెళ్ళి ఉంటాడు, మిగతా వాళ్ళందరినీ చంపుతేనే వాడు పైన ఉంటాడు అంతే. వాడిని సంపద దోసుకుంటే ఆపరేషన్ కగార్ల పేద వాడిని చంపేస్తే వీడు ఎందుకంటే వాడు పుస్తకం రాసుకున్నాడు, వాడు పైన ఉండాలి, వీడు కింద ఉండాలి, వీడు యుద్ధం చేసి రావాలి, వీడు వ్యాపారం చేసి నష్టపోవాలి, వీడు మధు పని చేయాలి, నేను కూర్చుండి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, అది వాడు పుస్తకం రాసుకున్నాడు. ఇదే మన ధర్మశాస్త్రం, అలా ఏం లేదు. అలా ఇది ఎట్లరా అంటే నన్ను చంపేస్తా అంటాడు. అందరు అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చినాం కదరా అంటే అగో నేను పుస్తకం రాసినా ఇట్లనే నమ్మాలి, అట్లా అడగొద్దు, లాజిక్లు అడగొద్దు. నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తావా, నువ్వు బ్రాహ్మణ్ణి ప్రశ్నిస్తావా, నువ్వు అంత పెద్దోడివి అయినావా? లంచ కొడుకులు. నిజం చెప్పడానికి పెద్ద చిన్న ఏముంటుంది? సూర్యుడు తూర్పున ఉదయిస్తే ఉదయించినాడు, ఆడ తెల్లగా ఉందంటే తెల్లగా ఉంది, ఆడ నల్లగా ఉందంటే నల్లగా ఉంది, సుక్కలు వచ్చినాయి, వాన పడితే వాన పడ్డది, ఏది ఉంటే అది చెప్తాం. దానికి పెద్ద మనిషి చిన్న మనిషి ఏముంటుందిరా? అంటే నువ్వు పెద్ద మనిషి రూపంలో నువ్వు ద్రోహం చేస్తా, మోసం చేస్తా, అబద్ధాలు చెప్తా, బాపనోని తప్ప ఎవరికైనా కనిపిస్తుంది అరుంధతి నక్షత్రం? మీరు ఎప్పుడైనా చూసిర్రా? అవి ఏడుందిరా చూపెట్టరా అంటే అగో నువ్వు మా యొక్క ఏది మనోభావాలు దెబ్బతీస్తున్నట్టు. ఏం మనోభావాలు లంచ కొడుక? నిజాన్ని అంగీకరించాలి కదరా. మనోభావం అంటే ఏంది? నువ్వు నీ తల్లిని ప్రేమిస్తున్నావు, అరే నీ తల్లిని నువ్వు ప్రేమించకరా, నీ తల్లిని నేను తిడితే నీ మనోభావం దెబ్బతింటుంది, ఐ అండర్స్టాండ్. కానీ నువ్వు చెప్పే దాంట్లో లాజిక్ లేకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తా, ప్రజల్ని యొక్క అంధభక్తి చేస్తా, అలా ప్రజలకు మోసం చేస్తా అంటే అది నీ నమ్మకం ఎట్లయితుందిరా? నీకు నష్టం కానప్పుడు నువ్వు ఏదైనా నమ్ముకో, అది వేరే ముచ్చట. నువ్వు ప్రజలని పొద్దుగాలేసి మోసం చేసుకో. ఒక టైం మంచిగా ఉంటుందంట, ఒక టైం చెడ్డగా ఉంటుందంట. వీడు చెప్తే సూర్యుడు వచ్చుడు బంద్ చేస్తాడంట, లేదా భూమి తన చుట్టూ తిరుగుడు బంద్ చేస్తుందంట, భూమిలోకి వెళ్ళి గాలిది పోతుందంట. అవుతుందా? వింటుందా ప్రకృతి అట్లా? అంటే మా మనోభావాలు ఎందుకు వచ్చినాయా? మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. నువ్వు దేవుడి పేరు చెప్పి దోసుకుంటుంటే, నువ్వు దేవుడి పేరు చెప్పి మాకు ఒక అబద్ధాలు క్రియేట్ చేస్తుంటే ఏడున్నదిరా దయ్యం? చూపెట్టను, ఒక్కడన్నా చూపెట్టను దయ్యం ఏడుందో. ఏడలేదు. లంచ కొడుకు మనం భయపెట్టించి పైసలు వసూలు చేయడం అంతే. ఎందుకంటే దయ్యం పట్టింది, దయ్యం ఉంది అంటే వీని దగ్గర పోతాం, పోగానే వాడు మంత్రం చెప్పి పైసలు కూస్తాడు. పైసల కోసం వాడు కష్టపడేది లేదు. అందుకని అనేక రకాలుగా ప్రజల లోపల ఉన్నటువంటి వాళ్ళని ఒక వాళ్ళకున్న అజ్ఞానాన్ని తన యొక్క క్యాష్గా మలుచుకుంటున్నాడు వాడు. ఆ అజ్ఞానాన్ని భయంగా క్రియేట్ చేసుకొని పైసలు గుంజుకుంటున్నాడు. అందుకే చదువుకుంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం పోతుంది. ఎవడు ఎట్లా మోసం చేసినా మనము ప్రశ్నిస్తాము, ఎవడు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మము. ఓకే, సో కొంతవరకైనా మనము మన యొక్క ఈ మోసం నుంచి మనం కాపాడుకోవడానికి హక్కు ఉంటుంది. ఓకే, సో నాగరాజ ఐవైసీ, ఇఫ్ ఎలక్షన్ కమిషన్ కమ్స్ ఇన్ ఎనీ స్టేట్ హీ విల్, అదే బ్రదర్ అదంతా ఎన్నికల లాజిక్. పొద్దుగాలేస్తే ప్రధానమంత్రి వచ్చి హిందూ ముస్లిం చెప్తాడు, కాంగ్రెస్ ఓటేస్తే మీ మంగళసూత్రాలు తీసుకుపోతారండి. ఎవరి మంగళసూత్రం? భూమి వాంచి ఇచ్చినవాడు పేదవానికి, యొక్క బ్యాంకులు జాతీయకరణం చేసినవాడు, యొక్క గరీబీ హఠావో నినాదం తీసుకున్నాడు. ఇలా దేశంలో ఏమైనా కట్టినవి వాడే కడితే వాడు మీ మంగళసూత్రం ఎత్తుకోవేయండా? ఇప్పుడు కాంగ్రెస్ వాడు కట్టిన ఐఐటీలో చదువుకుంటున్న వాళ్ళు ఎవరు హిందువులు కాదా? కాంగ్రెస్ వాడు కట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులలో యొక్క పంటలు పండించుకుంటున్న వాళ్ళు హిందువులు కాదా? దొంగలు అంజా కొడుకు. నాగరాజ ఐవసి, ఇన్ 10 years కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఇంక్రీజ్డ్ 100 times. కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ మన సంపద ఇంక్రీజ్ కాదు. అదానికి ఇంక్రీజ్ అవుతుంది, బీజేపీ లంచ కొడుకులో ఇంక్రీజ్ అవుతుంది. సర్వసంగ పరిత్యాగి అన్నటువంటి యొక్క స్వామీజీల దగ్గర 1000 కోట్లు ఉంటాయి, కానీ సామాన్యుడు మాత్రం బక్కజెక్కి అట్లనే ఉంటాడు. నువ్వు 5 కిలోల దొడ్డు రేషన్ వేమిస్తే, లేకపోతే 2 రొట్టెలు ఇస్తే తిని బతకాలి వీడు, అంతే. దొంగ నా కొడుకు. వీడు రోడ్లు వాలే, వీడు అన్ని పనులు, నీ సండాలు ఎత్తాలి, అన్ని అడ్డమైన పనులని, నీ బట్టలు ఉతకాలి, నీకు అన్ని పనులు చేయాలి.
నీ తోటి మనిషి. నువ్వేమో కూర్చుండి ఇట్లా చేస్తావు. దొంగ నాగరాజ్ ఐవసి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ హై ఇన్ ఫ్రమ్ 12 years. అదే బ్రదర్, ఏ ప్రజా సమస్య మీద చర్చలు? ఎందుకంటే వానికి నొప్పి అయితే లేదు, వాని ఇంట్లో మంచిగా ఉంది. మన ఇల్లు నొప్పి అయితే వానికి ఏమి నొప్పి అయితే లేదు. ఇది ఈ రోజు కాదు, నాటి నుంచి నేటి వరకు ఇదే జరుగుతుంది. దీన్నే మనువాదం అంటారు. మను అనేటోడు వాడు ఒక బాపనోడు రాసిన పుస్తకం. బాపనోడు అన్ని బాపనోనికి అనుకూలంగా రాసిన చట్టాలు. ఆ బ్రిటిష్ వాడు వచ్చినాక మనం అందరం సామాన్యులను కొట్లాడితే చాలా వరకు ఆ మూఢాచారాలు కొంతవరకు తగ్గినాయి. కాంగ్రెస్ వాడు వచ్చినాక ఇంకా చాలా తగ్గినాయి. కానీ మళ్ళీ ఈ 2014 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ఈ దరిద్రం. ఓకే, సో కాబట్టి మనం అనిత్యం ప్రశ్నిద్దాం. అధికారం ఆ యొక్క ఎవడైతే పరిపాలన చేస్తుండో వాడిని ప్రశ్నిద్దాం. అట్లనే ఈ మతం పేరు మీద వాడు దోసుకుంటున్నటువంటి పాస్టర్ అయినా సరే, వాడు ఏ మతమోడైనా సరే, మూఢాచారాలు జొప్పిస్తున్నాడు కానీ, లేకపోతే ఈ యొక్క ఏమంటారు దేవుడి పేరు చెప్పి పైసలు వసూలు చేస్తుంది. మతం అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. కులం అనేది వృత్తిని అది ఎవరికి నచ్చిన పని ఆడు చేసుకోవచ్చు పని అనేది. కానీ దాన్ని ఈ కులపోడు ఇదే పని చేయాలనడం తప్పు. ఎవరికి ఏ పని చేసుకోవచ్చు. బగ్గ పైసలు వచ్చే పని అగ్రకులం, సోకాల్డ్ అగ్రకులం అన్నోడు చేస్తాడు. పైసలు రాని అన్ని గలీజ్ పనులన్నీ ఊడ్చేటి తుడిచేటి అని ఈ మళ్ళీ బీసీఎస్ఎస్ తోటి చేస్తారు. కులం అనేది వృత్తి కులం కాదు, అది వృత్తి. ఓకే, సో ఇది మతం అనేది ఒక జీవన విధానం. బుద్ధుడు ఎక్కడ చెప్పలేదే, ఎక్కడ ఆకాశంలోకి ఊడి పడుతుంది ఎవడో నీకు తెచ్చిస్తాడు, ఎక్కడ చెప్పలే ఆయన. అరే ఇట్లా బతకను రా, మధ్య మార్గం ఉత్తమం రా, ఇట్లుంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా బతుకుతావు, సంతోషం బతుకుతావు అని చెప్పిండు. మిగతా ఏ మతమైనా కదే చెప్పింది. మీరు ఒరిజినల్ కానీ ఎవరైతే ఆ ప్రాఫిట్ ఆ దేవుడి నుంచి నాకు ఆకాశవాణి వచ్చింది ఏదో చెప్పిండు వాళ్ళు తీయండి. ఎక్కడ అద్భుతాలు ఎక్కడో వచ్చి ఏదో నీ బదులు వేరే వాడు తింటాడు, నీ బదులు నువ్వు కష్టపడకున్నా పంటలు వస్తాయి, ఎక్కడ చెప్పలే. ఏ బైబిల్లో చెప్పలే, ఏ ఖురాన్లో చెప్పలే, ఈవెన్ ఈ భగవద్గీత అంటున్న దానిలో కూడా చెప్పలే. ఎక్కడ రామాయణంలో చెప్పలే. ఈ లంచ కొడుకులు కావాలని దేవుని పేరు చెప్పి వీడు వసూలు చేసుకోవడానికి ఇవన్నీ కథలు పడుతున్నాడు. అది మనకు అర్థం కాని భాషలో చెప్పాలి. దేవుడు ఎవడింటాడు? వీడు చెప్తే, ఈ బాపనోడు చెప్తే ఎవడింటాడు? సాధ్యమా? బాపనోడికి రోగం వస్తే ఏడికి పోతాడు? హాస్పిటల్ పోతాడు. వాడు మన రోగం ఎట్లా తగ్గిస్తాడు? కామన్ సెన్స్ అవసరం. కాబట్టి ఈ మూఢాచారాలని, ఈ మతం అనేది ఒక జీవన విధానం మాత్రమే. మతం పేరు మీద వానికి కూర్చుండబెట్టి మనం మేపాల్సిన అవసరం లేదు, ఏ మతమైనా సరే. కాబట్టి మనము ఒక మూఢాచారాలని, అట్లనే మతం పేరు మీద దోపిడీని, ఈ మతాన్ని ఓటు బ్యాంకు మలుచుకుంటుంది. ఈ మత పెద్దలు చెప్తే ఓటేస్తారన్న ఉద్దేశంలో రాజకీయ నాయకులు వీళ్ళ కాళ్ళు మొక్కి వీళ్ళకి ఈ మతం వాళ్ళందరినీ ప్రజా సమస్యల మీద కాకుండా ఈ కులపాలని, ఈ మత పాలని అందరినీ కులం పేరు మీద వాడేది కావాలనుకుంటాడు కుల పెద్ద. మతం పేరు మీద వీడు మత పెద్ద అని చెప్తున్నాడు, వాడేది కావాలనుకుంటాడు. నష్టపోతుంది ఎవరు? ఆ మతాల్లో ఉన్న వాళ్ళు, ఆ కులంలో ఉన్న సామాన్యులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులు. సింపుల్. ఇప్పుడు ఎంఐఎం తీసుకో, వానికి ఈ అన్ని పార్టీలకు చెందిన వ్యక్తుల మీద ఒక బీజేపీ, ఎంఐఎం తప్ప మిగతా అన్ని పార్టీల వాళ్ళ మీద సిబిఐ ఈడీ జరిగినాయి. సామాన్య వ్యాపారస్తుల మీద, మిగతా అన్ని పార్టీల మీద, ప్రతిపక్షాల మీద. ఒక్క ఎంఐఎం మీద జరగలేదు, ఒక్క బీజేపీ మీద జరగలేదు. ఎక్కడ బీజేపీ పోటీ చేస్తే అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుంది. అంటే వీళ్ళు చేస్తారు. ఎంఐఎం వాడు ఏం చేస్తున్నాడు? పోతాడు హిందువులను తిడితే ఏమవుతుంది? అక్కడ ఉన్న ముస్లింల ఓట్లు, సెక్యులర్ ముస్లింల ఓట్లేమో ఎంఐఎం కొడతాయి, సెక్యులర్ హిందువుల ఓట్లేమో బీజేపీ కొడతాయి. ఇద్దరు హెల్ప్ చేసుకుంటున్నారు. సో ఎంఐఎం అని ఆస్తులు ఎన్నైనాయి? అప్పుడు 5,000 కోట్ల నుంచి ఇప్పుడు 50,000 కోట్లు దాటినాయి. మరి ఒక్క సిబిఐ ఈడీ దాడి జరగదే, ఒక్క బీజేపీ నాయకుల మీద సిబిఐ ఈడీ దాడి జరగదే. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే తప్పు చేస్తారా? ఢిల్లీ ముఖ్యమంత్రి తప్పు చేస్తాడా? ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన, లేకపోతే అక్కడ శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ తప్పు చేస్తాడా? బీజేపీ ఒక్కడు అంతా నీతిమంతులేనా? ఆలోచించండి. మేక్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్, వాట్ హ్యాపెండ్, ఆల్ ఇంపోర్టెడ్ మొబైల్స్. ఏం లేదు బ్రదర్. 2014 కన్నా ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాడు మోసం చేయలేడు ఎన్నికల ప్రాసెస్ లో. కాబట్టి వాడు అడ్డమైన హామీలు ఇస్తేనే, వాడు కాంగ్రెస్ మీద బురద వెళ్తేనే స్కామ్లని అట్లా గెలుస్తామన్న ఉద్దేశంలో వాడు చెప్పలేనని చెప్పిండు. 2014 తర్వాత ఎప్పుడు చెప్పిండు? మళ్ళీ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి 2014 తర్వాత? ఎప్పుడైనా చెప్పిండు ఆ మేక్ ఇన్ ఇండియా అని? మీ మంగళసూత్రం తెంపేస్తాడు, మీరు కాంగ్రెస్, వీడు ముద్దురుకోడు, వీడు ఇంకోడు, వీడు ముస్లిము, లేకపోతే బాంబులు పెట్టడం ఎన్నికల ముందు, గివి తప్ప ఎప్పుడైనా చెప్పిండా 2014 తర్వాత? సింపుల్, అర్థమైంది కదా. ఎందుకంటే మనం మోసం చేయొచ్చు. 20% కంటే ఎక్కువ వస్తే మిగిలిన 20%, 10 నుంచి 20% వాడు మోసం చేయొచ్చు. 20% రాని దగ్గర వాడు వస్తలేడు. తమిళనాడులో ఎందుకు వస్తలేడు? వెస్ట్ బెంగాల్లో చేయని ప్రయత్నం చేసినా ఎందుకు రాలేదు?
ఎందుకంటే అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మోసం చేస్తే దొరికిపోతాడు. సో ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు. సో ఎట్లయితే శ్రీలంకలా, నేపాల్లో, ఇంకా వేరే వేరే దేశాలు ఎట్లయితే ఒక జెన్జీ ఉద్యమాలు వచ్చినాయో, ప్రజలు తిరుగుబాటు వచ్చిందో, అది దానికి పెద్ద దూరం లేరు. ఎందుకంటే ప్రజల దగ్గర ఖర్చులు పెరిగిపోయినాయి, వచ్చే సంపద తగ్గిపోయింది, ఒక్కటి ఫేర్ జరుగుతలేదు, ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నారు. సో కాబట్టి ఇట్లాంటి సమయాలన్నిట్లలో ఉద్యమాలు వచ్చినాయి. నేపాల్ ఎందుకు వచ్చింది? సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక వస్తువు కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది, ఖర్చులు పెరిగినాయి, ఆదాయం ఖర్చులు పెరిగినట్టు ఆదాయం వస్తలేదు, కానీ మంత్రులు లావిష్గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజల సొమ్ముతో. తిక్కలేవదా? సో కాబట్టి ఫేర్ ఎలక్షన్ జరగనిస్తారు, ఎలక్షన్ ప్రాసెస్ దుబ్బబెడుతున్నారు, డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. సో కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేశారు. ఒకటి దేశం విడిచి పారిపోయిండు, కొందరిని ఊరిదీశారు. సో దానికి భారతదేశం పెద్ద దూరంలో లేదు. సో ఆ రోజులు దగ్గర పడ్డాయి. అందుకని రాహుల్ గాంధీ మీద ఇట్లా ఇది నెక్స్ట్ లెవెల్ ఎడుకు వేటట్టు ఉంది అని రాహుల్ గాంధీ మీద లెటర్ రాయిస్తున్నారు. కానీ ప్రజలు ఎడ్డోళ్ళు కాదు కదా, వాళ్ళకి డే టు డే వాళ్ళు ఏం కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు కదా. సో కాబట్టి ఆ తిరుగుబాటు చేసే రోజు దూరంలో లేదు. సో మనందరం కన్సిస్టెంట్గా పోరాటం చేద్దాం. ఓకే, అది మన సొమ్ము, మనకి ఎందాలే. ఒక ఆర్య బనియాగాడో, ఆర్య బ్రాహ్మణగాడో తీసుకుంటా అంటే చెల్లదు. ఎవడు అడిగిండని ఈడబ్ల్యూఎస్ తెచ్చిండు? సంవత్సరానికి 12 లక్షలు అంటే నెలకు ₹1,00,000 సంపాదించినాడు వాడు పేదోడంట. పేదరికానికి రిజర్వేషన్ ఉంటుంది. పేదరికం ఉంటే వాడిని పేదవానికి సాయం చేస్తాం ఆర్థికంగా. వాడు కనీస అవసరాలు ఏదైనా ఉంటే ఒక బేసిక్ ఫుడ్ కానీ, లేకపోతే వాడిని చదువు కానీ, వాని వైద్యం కానీ సాయం చేస్తాం. వాడికి పేదరికానికి రిజర్వేషన్ ఉంటుందా? అది 3% ఉన్నది 10% ఇస్తావు. మరి బీసీలకు, మహిళలకు రిజర్వేషన్ ఇరా అంటే మేము కొట్లాడినే చేస్తలేవు, కులగన్న చేస్తలేవు, జనగన్న చేస్తలేవు. నాగరాజు, మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ బికమింగ్ పూర్ ఫ్రమ్ 12. అదే సో కాల్డ్ అగ్రకులం అన్నోడేమో నాటి నుంచి నేటి వరకు భూములు కబ్జా పెట్టినాడు, భూములు కబ్జా పెట్టిండు, సంపద దోసుకున్నాడు, లేకపోతే అధికారం ఎట్లన్నా దోసుకున్నాయి. ఓకే, వాడు కష్టపడ్డాయి కాదు. సో వాడి పైన ఉన్నాడు సో కాల్డ్ అగ్రకులం అంటాడు 3% ఆర్ 5%. మిగిలిన 90 నుంచి 95% మంది నాటి నుంచి నేటి వరకు వీళ్ళ ఈ 5% ఉన్నాడు వీని ఇతనే సంపుతనే ఉన్నాడు. ఎందుకంటే వీని ఇట్లా సంపుతనే నీకు వీడు పేదోడు ఉంటేనే నీకు ఓట్లేస్తాడు, ప్లస్ నువ్వు దోసుకుంటుంది వీని సొమ్మే కాబట్టి. మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ బికమింగ్ పూర్ ఫ్రమ్ 12 years బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ హై, ఆల్ ప్రైసెస్ ఇంక్రీజింగ్ డే బై డే. కరెక్ట్. ఎందుకంటే వాడు ఒక్క చర్య కూడా, అన్ని చర్యలు ఇప్పుడు నువ్వు ఏదైతే అన్నావో దానికి అనుకూలంగానే వాడి చర్యలు ఉంటున్నాయి, కానీ ఒక్క చర్య వాడి గోల్ ఏం లేదు. నువ్వు 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం తినాలంటే నువ్వు పేదోడు ఉంటే తింటావా? నీ అంత నువ్వు సన్న బియ్యం కొనుక్కునే స్థాయిలో ఉంటే తింటావా? సింపుల్. సో వాడు బిచ్చం వేస్తేనే మనం బతికేటట్టు చేస్తేనే వాడికి ఓటేస్తాం. అందుకని వాడు అట్లా చేస్తాడు. సింపుల్. వాడు రాసుకున్న పుస్తకం అట్లా రాసుకున్నాడు. అందుకే అంబేద్కర్ గారు ఏమన్నారు, ఈ సిద్ధాంతంలో లోపం ఉంది కాబట్టి ఆ మనుధర్మ శాస్త్రాన్ని చింపి కాలబెట్టి పారబెట్టనరా అని చెప్పిండు. ఎందుకంటే ఆ మొత్తం చెత్తాంతాల్లో ఉన్నది కాబట్టి ఆ చెత్తని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఎంత కొట్లాడినా నా శక్తి సరిపోతలేదు కాబట్టి ఆ చెత్తను కాలబెడితేనే మనకి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆ చెత్తను కాలబెట్టమని చెప్పిండు అంబేద్కర్ గారు. ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయన ఎంత 3 ఏళ్లలో 60 దేశాల రాజ్యాంగాన్ని చదివి ఒక దేశానికి రాజ్యాంగం రాయడానికి అంత కీలక పాత్ర పోషించండి. ఆయన మేధావే కదా, అనేక పుస్తకాలు రాసిండు కదా, అనేక వేల పుస్తకాలు చదివిండు కదా. ఆయన బ్రిటన్ నుంచి తిరిగి వస్తుంటే ఆయన ఏం తెచ్చుకోలే, బంగారము ఆడు ఉండేటి ఏమైనా కొనుక్కొచ్చుకోలే, వస్తువులు, విలాస వస్తువులు, పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నాడు. ఆ వస్తుంటే ఆ పుస్తకం ఒక షిప్ నిండా పుస్తకాలు ఉంటే పుస్తకాలు మునిగిపోయినాయి సముద్రంలో. సో అంటే మేధావే కదా, ఆ మేధావి ఉట్టినే చెప్పడు కదా ఏది పడుతుంది, రైట్? సో ఉట్టినే అలవాటమలే మన ధర్మశాస్త్రాన్ని ఆయన స్వయంగా అనుభవించిండు. క్లాస్లో ఆయనకి క్లాస్లో కూర్చుండబెట్టలే ఆయనని, జ్వరతట్టేసి బడి బయట కూర్చుండబెట్టిర్రు. ఈ గాడి కొడుకులు అగ్రకుల బిడ్డలకు ఇవ్వడానికి ఆ పాఠం చెప్పినాక సార్ ప్రశ్న అడిగితే వానికి సమాధానం వస్తలేదు. బయట జోరతట్ట మీద ఎండలో కూర్చున్న అంబేద్కర్ గారికి నాకు వస్తే నేను వచ్చి ఆ బోర్డు మీద రాస్తా అంటే ఆ బోర్డు వెనకాల వీళ్ళ యొక్క టిఫిన్ డబ్బాలు ఉన్నాయంట ఈ పొరగాన్లై. సో అవి మలినమైతాయంట, ఆయన రావద్దని. ఇది ఇట్లా అనేక సార్లు ఒక ఇల్లు కిరాయి కావాలంటే ఆయన వివక్షకు గురైండు, ఉద్యోగం కాడ వివక్షకు గురైండు. మరి వేరే దేశం పోతే ఏం లేదే. సో ఇదంతా చెత్త ఎవడు చేస్తున్నాడు? దళితులని ఒక స్కూల్లో సపరేటు నీళ్ళకి సంబంధించినవి. ఆ రోజు ప్యూన్ రాకపోతే ఆయన ఇంటికి పోయి నీళ్ళు తాగాల్సిందే.
స్కూల్లో నీళ్ళు దాహమైన ఆపుకోవాల్సిందే. మనం చిన్నప్పుడు కూడా చూసినాం, దళితులకి ఇట్లా పైసలు మీదికెళ్ళి వేసేటోళ్ళు, దూరం 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 అంటారు, వాళ్ళకి సపరేట్ గలాసలు పెట్టేటోళ్ళు. నేను వాళ్ళ తప్పు పడతలేను, ఈ మిగతా కమ్యూనిటీని తప్పు పడతలేను. వీళ్ళందరినీ అట్లా చేపిస్తున్నాడు, ఈ చెత్త నింపుతున్నాడు వాడు, ఈ పాపం లంచకుడు. వాడు అట్లా చేయకపోతే వాడిని శిక్షించేటోడు వాడు, ఈ పాపం లంచకుడు, ఈ మను ధర్మశాస్త్రం. అందుకని ఈ మూలమేడుంది, ఈ మను ధర్మశాస్త్రం ఉంది కాబట్టి దీన్ని కాలబెట్టను రా అని చెప్పిండు ఆయన. సో కాలబెట్టాలి, తప్పదు. ఇది అన్ఎంప్లాయ్మెంట్, కరెక్ట్ బ్రదర్, అన్ఎంప్లాయ్మెంట్. ఏ ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేయ బ్రదర్, నాగరాజ్ బ్రదర్, ఇంకెవరైనా సరే, ఇవన్నిట్లో నష్టపోతుంది ఎవరు చెప్పు. ఒక్క ఆర్య బన్యా కానీ, ఆర్య బ్రాహ్మణ్ కానీ, ఒక అగ్రకులపోడు నువ్వు చెప్తున్న ఈ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, జిఎస్టీ కానీ, ఏదైతే ప్రజా సమస్యలు చెప్తున్నావు, ఇలా ఒక్కడన్నా ఇవాళ ఆపరేషన్ కగార్లో కానీ ఒక అగ్రకులపోడు, ఒక ఆర్య బనియా, ఒక ఆర్య బ్రాహ్మణుడు చచ్చిపోతుంది చెప్పు, నాకు నష్టపోతుంది చెప్పు. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, జడ్జిలు వాళ్ళే ఉన్నారు. నీవు హోంశాఖ సెక్రటరీ, కేంద్రంలోని అన్ని శాఖలు తీసుకోండి, లేకపోతే వ్యాపారస్తులు తీసుకోండి, ఎక్కడ చూడండి ప్రభుత్వం నుంచి వచ్చేటి కానీ, ప్రజల నుంచి దోసుకునేటి కానీ, ఆ భూములు కానీ అన్నీ ఈ 5% దగ్గరనే ఉన్నాయి. 90% భూములు ఈ 5% దగ్గరనే ఉన్నాయి. ఈ 90% దగ్గర 5% భూములు లేవు. సో నువ్వు అబ్జర్వ్ చేయి. సో కాబట్టి వానికి ఎవ్వరికి నష్టం జరుగుతలేదు, అంతటా నష్టపోతుంది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, శూద్రులు. అర్థమైందా? సో వాడు రాసుకున్న పుస్తకమే తప్పుంది కాబట్టి పుస్తకానికి అలబెట్టాలి. సో కాబట్టి మరి ఇక మనము మోసపోయి వానికి ఎవడైతే ఇవ్వాలి. ఇదే మందకృష్ణ ఏమంటున్నాడు, మనం ఎవరినైతే దూరం పెట్టినామో, ఎవరికైతే డబ్బు కొట్టుకోమన్నాడో, ఎవరినైతే చెప్పులు కొట్టుకోమన్నాడో, ఎవడైతే అంటరానిగా పెట్టిండో, ఎవడైతే మూతికి ముంత కట్టిండో, ముడ్డికి చీపురు కట్టిండో, దళిత స్త్రీ పైవస్త్రం ధరించొద్దు అని చెప్పినో, దళిత స్త్రీ వక్షోజాలకి యొక్క సైజ్ చూసి బరువు చూసి ట్యాక్సీలు వేసిండ్రో, ఈ లంజ కొడుకు పోయి వానికి ఓటేయమంటే వీని చిల్లర కోసం మనం ఎవరికి సమానం కంచే చేని వేస్తే మనం ఎవరితో కొట్లాడాలి? ఇలా మాయావతి ఆయన ఏ ఉద్దేశంతో ఆయన పెట్టిండో కాంశీరామ్ గారు, ఆ ఉద్దేశాన్ని చంపుతూ ఈమె 5 రూపాయలు చిల్లర దోసుకుందంటే ఈమె అధికారం ఉన్నప్పుడు, అందుకని ఆ ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈమె లోపలేస్తా అంటే అక్కడ బీజేపీ ఏడ చెప్తే ఆడ పోటీ చేసుకుంటే 5% ఓట్లు గెలిచి బీజేపీని గెలిపిస్తుంటే ఇలా ఎవరితో మాయావతి ఎప్పుడైనా కొట్లాడుతుందా బీజేపీ తోటి? ఎందుకని కొట్లాడితే ఈమె ఆధారాలు ఉన్నాయి లోపలేస్తా, సిబిఐ ఈడీ లోపలేస్తా అంటే భయపడి నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ఇట్లా అంటే మనం 5 రూపాయలు దోసుకున్న బీసీఎస్సీ నేరం, కానీ వాడు గుడిలో ఉన్న లింగాన్ని, దేశంలో ఉన్న సంపద అంతా వాడి నాగబంధనాలు వేసి వాడిని దాచిపెట్టుకున్నా వాడు తప్పు కాదు. ఒక్కొక్కటి అగ్రకులం దగ్గర 600 ఎకరాలు ఉన్నా తప్పు కాదు, మన దగ్గర 1 ఎకరం ఉన్నా వాడి నేరం. ఇదంతా ఎడకలు వస్తుంది ఈ సోర్సు మన ధర్మశాస్త్రం. ఎందుకంటే వాడు బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిండు, మనం ముడిలకెళ్ళి వచ్చినాం. నేను ఎక్కడన్నా చూసినా ఏ గైనకాలజీ పోదాము, ఏ హాస్పిటల్ పోదాము, ఏ ప్రసూతి కేంద్రం పోదాము, అందరూ అమ్మ కడుపులకి వెళ్ళి వస్తారు. ఓ పశువు వచ్చినా ఆ యొక్క ఆడ పశువులకి వెళ్ళి వస్తుంది, ఇంకో పాము వచ్చిన ఆటనే వస్తుంది, ఇంకోటి వచ్చిన గుడ్డులకి వెళ్ళని వస్తుంది, లేకపోతే ఆడదానికి వెళ్ళి వస్తున్నది. మరి వీడేమో బ్రహ్మకాలే వస్తున్నా అంటాడు. ఎట్లా రా అంటే చెప్పడు వాడు, నేను దేశద్రోహి, నేను హిందూ ధర్మద్రోహి అంటారు ఇలా కొడుకులు. నిజం చెప్పడం ధర్మద్రోహం అవుతుందంట. చెప్పురా, చాగంటి లుచ్చనా కొడుక, చిన్నజీఆర్ లుచ్చనా కొడుక, గరికపాటి లుచ్చనా కొడుక, బీజేపీ అంధభక్తులారా, అది ఆవు వద్దని పారవోసుకునే ఉచ్చాపెండ, అలా విసర్జక పదార్థాలు అది. ఎందుకంటే అది శరీరం ఇప్పుడు ఏం చేస్తుంది? ఉచ్చ అంటే ఏంది? మనం తాగిన నీళ్లు అవన్నీ ఏమవుతుంది, మనం తిన్న తిండి అలా రక్తంలో కలిసినప్పుడు అందులో ఉండే మలినాలు శరీరానికి అవసరం లేని అది కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తుంది. ఎందుకంటే అవి అంతకంటే ఎక్కువ ఉంటే మనకి ఆరోగ్యానికి నష్టం. కాబట్టి ఆ వ్యర్థ పదార్థాలు ఎట్లా తాగితే మంచిదో మీరు చెప్పండి. ఆవు కిడ్నీలు ఉండయా? ఆవు నీళ్లు తాగినా, ఆవు ఇంకోటి తిన్నా, ఆవు తిన్న వాటి నుంచి వచ్చే ఆవుకు అవసరం లేని బయటకు పంపించినప్పుడు అందులో బ్యాక్టీరియాలు, వైరస్లు ఉండే అవకాశం ఉన్నప్పుడు వాటిని మనం ఎందుకు సేకరించాలని ఎవడు చెప్తున్నాడు? ల్యాబ్కు పంపిద్దాం. ఆ ఉచ్చలు ఏమున్నది? మనిషి ఉచ్చలైనా ఆవు ఉచ్చలైనా మన శరీరానికి అవసరం లేనటువంటి ఆ సాల్ట్లో ఇంకోటో ఉంటాయి, లేకపోతే బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయి. ఎందుకంటే ఆ 3 రోజులో, 1 రోజు, గంటనో 4 గంటలో ఆహారం, ఈ సాలిడ్ ఫుడ్ అయితే 24 అవర్స్ 72 అవర్స్ అది కుళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఇలా వండిన ఫుడ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే ఉంటే ఏమవుతుంది? తెల్లారి వరకు శరీరంలో పేగులకెళ్ళి అట్లా మెల్లమెల్లగా కదులుకుంటా 3 రోజుల నుంచి వచ్చి శరీరానికి కావాల్సిన అది తీసేసుకొని ఆ వ్యర్థ పదార్థంలో బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చి చేరినాక అది అందుకే కంపు కొట్టినప్పుడు దాన్ని రాసుకో, పూసుకో అంటే అంటే నువ్వు పెండను ఉచ్చని కూడా మాకు శూద్రులకు అమ్ముతావు అన్నట్టు.
ఇది నడుస్తున్నది. మన అజ్ఞానము, మనకు చదువుకొని రాయ్యా, కనీసం మీ పిల్లల్ని చదివిపోయాను రాయ్యా అంటే మన వాళ్ళకేమో అర్థమై సాగదు. సో నాగరాజు ఐవైసీ ఏమంటున్నారు, టుడే సఫరింగ్ ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ పూర్ పీపుల్. అదే నాటి నుంచి నేటి వరకు ఇదే పరిస్థితి. పేద మధ్య తరగతి వాళ్ళు, అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులే బలవుతా ఉన్నారు నాటి నుంచి నేటి వరకు. కాబట్టి వీళ్ళని, ఈ ఎడ్డోళ్ళని, ఈ 90% ఎడ్డోళ్ళని మనం చైతన్యం చేయాల్సిందే. వాళ్ళు కనీసం వాళ్ళు చదవకున్నా కనీసం వాళ్ళ పిల్లలకైనా చదివించడం అయ్యా. చదువుకున్నోడు వాడు వ్యవసాయం చేసినా, వాడు చెప్పులు కుట్టినా, వాడు ఏ పని చేసినా డిఫరెంట్గా చేస్తాడు. ఓకే, ప్రశ్నిస్తాడు, వాడు ముచ్చడి చెప్తే అర్థమైందా, వాస్తవాన్ని గ్రహిస్తాడు. ఈ బాపం లంజ కొడుకులు చెప్పేదానికి బలిగాడు, బీజేపీ లంజ కొడుకులు చెప్పేదానికి బలిగాడు. కాబట్టి మనం చైతన్యం చేద్దాం, ప్రశ్నిద్దాం, ఓకే, కొట్లాడుదాం. ఇంకోటి, మనము ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఫస్ట్ మనం ఎదగాల్సింది ఫస్ట్ విద్య, తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్, సెకండ్ ఆర్థికంగా ఎదగండి. ఆర్థికంగా ఎదిగితే మనం కొట్లాడవచ్చు. వాడి చిల్లరకి అమ్ముడు. ఇవాళ బహిరంగ సభలు పెడితే ట్రాక్టర్లు ఎక్కించుకొని తీసుకొస్తారు. ఆ రోజు కూలీ ఇస్తాము, ఆ రోజు తిండి పెడతామంటే ఊరుకొస్తారు. లేకపోతే పొరగాన్లు యూత్ అయితే ఏదైనా క్రికెట్ బ్యాట్లు ఇస్తాము, లేకపోతే బీరు పోస్తాము, బిర్యానీ ఇస్తామంటే వస్తారు. అంటే ఆ స్థాయిలో ఉన్నాడు వాడు బీరు బిర్యానీ కొనుక్కొని లేని స్థాయిలో ఉన్నాడు. ఆ రోజు కూలికి వెళ్ళకపోతే బతకలేని స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమవుతుంది, ఆ చిల్లర కోసం వాళ్ళు తమ ఓటును అమ్ముకోవాల్సి వస్తున్నది. కాబట్టి నేనేమంటున్నా, మీరు ఆర్థికంగా ఎదగండి. ఎదగాలంటే ఏడికెళ్ళి ఎదుగుతారు? మీరు అదే కుల వృత్తి చేస్తే, అట్లనే పని చేస్తే, అదే మీ తాత చేసినట్టుగానే అదే వ్యవసాయ పద్ధతి చేస్తే ఎదగరు. మరి అంతకంటే డిఫరెంట్గా చేయాలంటే నీకు చదువు కావాలి. సో ఈ రెండు ముడిపడినాయి. ఫస్ట్ చదువు, రెండవది ఆర్థికంగా ఎదగడం. ఈ రెండు అయినాయి అనుకో, ఇక మనం కొట్లాడడానికి చాలా పవర్ దొరుకుతుంది. అప్పుడు వీళ్ళ ఆధిపత్యం నడవదు. వాడు పంచాంగం అని చెప్పి దోసుకోలేడు. ఓకే, సో కాబట్టి మనము ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఒక రోజులో ఈ వ్యవస్థ ఏడిపోలేదు. వేల సంవత్సరాల నుంచి మనం కాల్స్కదిని నాశనం చేసిండు. సో కాబట్టి మనం కన్సిస్టెంట్గా కొట్లాడితే తక్కువ సమయంలోనే, ఒక 10 years లోపల ఈ టెక్నాలజీ మనకు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి, వాళ్ళ యొక్క లోపాలను ఎత్తుతూ ప్రజలను ఎడ్యుకేట్ చేయడము, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చింది కాబట్టి అంత ఎక్కువ కష్టం కాదు, గతంలో ఉన్నంత కష్టం లేదు. కాబట్టి మనం కష్టపడదాం. ఓకే, సో అదే స్వచ్ఛ భారత్ చెప్పినా కదా, స్వచ్ఛ భారత్కి దానికి ఫండ్స్ కేటాయించి, దానికి ప్రజల్ని చైతన్యం చేసి, ప్రజలకి ఎవడన్నా చెత్త వేయొద్దు అంటే మళ్ళీ వేస్తే వాడిని శిక్షించి ఫైన్లు వేసి, అట్లా ఒక సిస్టమేటిక్గా చేస్తేనే స్వచ్ఛ భారత్ అమలు సాధ్యమవుతుంది. ఎవడో ఒక రోజు వచ్చేసి ఫోటోలకి ఇట్లా పోజులు దిగితే అది వాడి కొన్ని దగ్గర అయితే చెత్త లేని దగ్గర వాడే చెత్త తెచ్చేసి మళ్ళీ వాడు ఫోటోలు దిగి మళ్ళీ వాడు చెత్త ఎత్తినట్టు నటించడం, అంతా ఫేక్. ఏం లేదు. ఈడ పథకాలు పెట్టేది ఏంటంటే, ఆ పథకాల పేరు మీద ఫండ్స్ రిలీజ్ చేస్తారు, కానీ ఫండ్స్ ఖర్చు పెట్టరు, మనకు లెక్క దొరకదు. సో దోసుకోవడానికి పథకాలు పెడుతున్నారు అంతే తప్ప, అవి ఒక్కటన్నా ఆడు ఏదైతే కేంద్రం పెట్టినా ఒక్కటన్నా ఒకరికన్నా ఉద్యోగం వచ్చి, ఒకరికన్నా ఇల్లు వచ్చింది మోడీ ఆవాస్ యోజన కింద, ఆడు ఇది ఆ యొక్క ఆరోగ్య బీమా కార్డు అని చెప్పి ఆ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకుపోతే నార్త్ ఇండియాలో ఎవడు వైద్యమే చేస్తలేడు, ఎందుకంటే వీళ్ళు బిల్లులు కడతలేరు. సో గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఫస్ట్ టైం ఇస్తాడు, కానీ అది రీఫిల్ మనమే చేసుకోవాలి. సో ఇది పరిస్థితి. ఏ పథకమైనా పథకం పేరు మీద పెట్టి దోసుకోవడానికి పథకాలు. ఎందుకంటే కట్టడం పెట్టినామనుకో, కట్టడానికి ఫండ్స్ తీసినామనుకో, అట్లీస్ట్ వాడు కూలినా దోసుకున్నా మనకి ఎంతో కొంత దొరుకుతాడు. ఈ పథకాల పేరు మీద దొరకడు. వాడు ఓనికి ఇచ్చిండు, 10 మందికి ఇచ్చేసి 1000 కోట్లు దోసేసుకుంటాడు మిగతా అన్ని. సో ఇది పరిస్థితి. కాబట్టి ఈ పథకాల పేరు మీద, స్వచ్ఛ భారత్ ఇవన్నిటి పేరు మీద లక్షల కోట్లు దెంకబోతున్నాడు. ఇవాళ 146 లక్షల కోట్లు అప్పు అయింది. అడిగిపోయినాయి ఈ పైసలు దోసుకోవడానికి పథకాలు. సింపుల్. చెప్పండి, మీ చుట్టుపక్కల ఉన్న ఎవరికైనా ఏ పథకం ద్వారా, కేంద్ర పథకం ద్వారా ఒక్కరికి ఒక పైసా వచ్చింది చెప్పండి. ఒక్కరిని చూపెట్టండి మీ చుట్టుపక్కల. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిస్తే అవి మా మోడీ ఇచ్చిండు అంటాడు. మంచి జరిగితేనేమో మోడీ చేసిండు అంటాడు. మోడీ ఏం చేసిండో చూపెట్టాలి కదా. దొంగ నా కొడుకులు. కింద పెడితే మీద పెడతారు, మీద పెడితే కింద పెడతారు. భూమి మీద గలీజ్ నా కొడుకులు. ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఒక వెన్నెముక ఉన్న వాళ్ళు కాదు. ఒక్క దగ్గర చెడు చేస్తారు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మంచిగా జరిగితే వాళ్ళు మంచిగా చేయరు. ఎవడన్నా కష్టపడి మంచిగా చేస్తే మేమే చేసినామంటారు. అంటే వీళ్ళని ఏమనాలి? నాకు పదాలు దొరుకుతలేవు. గలీజ్ వాడుకోరు. సో నాగరాజు ఐవైసీ, ఫ్రీ ఎడ్యుకేషన్ టు పూర్ పీపుల్ అండ్ ఫ్రీ హాస్పిటలైజేషన్ టు పూర్ పీపుల్ ఫస్ట్. అదే బ్రదర్. సో ఈ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ చేస్తున్నాము, కానీ ఇవాళ రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ సేమ్ స్టోరీ అవుతుంది. ఎడ్యుకేషన్ అయినా ఇదైనా. సో కాబట్టి ఓకే, గవర్నమెంట్స్ ఉంటాయి, పోయేటోడు పోతాడు, వచ్చేటోడు వస్తాడు.
దాంతో పాటుగా ఎవరైనా ప్రైవేట్లో చేయించుకుంటే కూడా వానికి కూడా రీఎంబర్స్ చేయాలి. కానీ అందులో కూడా మోసం చేస్తున్నారు. నిజంగా ట్రీట్మెంట్ చేయకుండా వాడు రీఎంబర్స్మెంట్ బిల్లు వేసి వాడు ప్రైవేట్ హాస్పిటల్ వీడు కలిసి సగం సగం తీసుకుంటున్నారు. ఇవన్నీ తలకాయ నొప్పులు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే, హాస్పిటల్ అయితే ఇన్సూరెన్స్ కట్టేస్తే పిడవుతుంది. ఓకే, ఇన్సూరెన్స్ వాడు చూసుకుంటారు ఆ తలకాయ నొప్పి. వాడు నిజంగా ఎక్కువ వేసిండా తక్కువ వేసిండా, నిజంగా ట్రీట్మెంట్ జరిగిందా అనేది. సో కొంచెం ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కరెక్ట్ ఉండాలి. సో జెన్యూన్ క్యాండిడేట్లకి ఒక నిజంగా పేదోళ్ళకి హెల్ప్ చేయాలి. అది వాడు ప్రైవేట్లో చూయించుకొని ప్రభుత్వంలో చూయించుకొని హెల్ప్ చేయాలి. కానీ ఇప్పుడు నేనున్నా ఎగ్జాంపుల్ నేనంటే నన్ను వదిలే. సో ఒక మిడిల్ క్లాసుల్లో బిలో మిడిల్ క్లాసుల్లో ఒక సామాన్యులు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్కే పంపిస్తారు. వాళ్ళ ఏ దిక్కు దివాణం లేని వాళ్ళే గవర్నమెంట్ బడికి పంపిస్తారు. ఏ దిక్కు దివాణం లేని వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు. మరి మిగతా వాళ్ళందరూ పేదోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళని భయపడతారు. కాబట్టి నేనేమంటున్నా, వీళ్ళు ప్రైవేట్లకు పోయినా కానీ వీళ్ళకి రీఎంబర్స్ ఇవ్వాలి, కరెక్టే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఆ ప్రైవేట్ వాడు వీడు కుమ్మక్కై నిజంగా ఆడికి చేయకుండా ఫేక్గా జాయిన్ అయ్యి ఫేక్గా చేసి వీడు పైసలు దోసుకుంటారు. సో ఇవన్నీ తలకాయ నొప్పులు ఉన్నాయి. కాబట్టి దీనికి ఎట్లా వెరిఫికేషన్ ప్రాసెస్ అయింది. ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో కరప్షన్ చేసేటోని పట్టుకోరా అని చెప్పి ఏసీబీని పెడితే, ఆ ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటే మనం ఇంకేం చేయగలుగుతాం? సో ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలి. ప్లస్ ఎవరైనా తప్పు చేస్తే వానికి జర కఠిన శిక్షలు వేస్తే ఇంకోటి చేయాలంటే భయపడే స్థాయికి తీసుకురావాలి. ప్లస్ ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇంకా ఆలోచించాలి. మనం ఒక సిస్టమేటిక్గా ఆలోచించి చదువుకోను అందరికీ విద్యా వైద్యం అనేది కనీస అవసరం. అందరికీ, ధనవంతులకు తప్ప, ఎబోవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపుల్కి తప్ప పేద మధ్యతరగతి వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం సహాయం చేయాలి. కానీ దాంట్లో అబ్యూస్ని ఆపడం ఎట్లనో దానికి కరెక్ట్ మెకానిజం కనిపెట్టాలి. వాళ్ళు ప్రైవేట్లో ఉపయోగించుకొని ప్రభుత్వంలో కూడా గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ దానిలో మొత్తం 100% ఫ్రీ చేయొద్దు. ధనవంతుడికి కొంత ఎక్కువ ఛార్జ్ చేయాలి, పేదోడికి మధ్యతరగతికి ఒక 100 రూపాయలు దాని కాస్ట్ అయితే 10 రూపాయలను తీసుకోవాలి. ఫ్రీగా ఇవ్వద్దు 100%. ఎందుకంటే ఆ ఫ్రీగా ఇస్తే ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తలేరు, ప్లస్ దాన్ని అబ్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ వాడు ప్రైవేట్ క్లినిక్ పెట్టుకోకూడదు. గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు, నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటాడు, వాడు ప్రైవేట్లో క్లినిక్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే వాని ప్రైవేట్ క్లినిక్ ఎత్తేయాలి. ఎందుకంటే వాడు వస్తున్నాడు, ఇట్లా అటెండెన్స్ ఇస్తున్నాడు, పోతున్నాడు. స్కూల్లో టీచర్లు కూడా వాడు హెడ్ మాస్టర్ కుమ్మక్క అయిపోయి వాడు ఒక 2 గంటలు ఉంటున్నారు, దెంకపోతున్నారు. సో ఇవన్నీ మన దగ్గర ఎక్కడ ఏ అవకాశం దొరికినా వాళ్ళు మోసం చేయడానికి ప్రైవేట్ వాడు అట్లే ఉన్నాడు, గవర్నమెంట్ వాడు అట్లే ఉన్నాడు. మరి జీతం ఇవ్వకపోతే కొట్లాడతారు. యూనియన్లు ఉంటాయి, లక్షలు కావాలంటారు, టీఏలు కావాలంటారు, డిఏలు కావాలంటారు. మరి నువ్వు పని చేయాలి కదా, అంతకు తగ్గట్టుగా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు పొద్దుగాలు లేచి కదా నైట్ వండదాకా ఎంత కష్టపడతాడు? అంత కష్టపడితే వాడికి ₹1,00,000 వస్తే వాళ్ళకెళ్ళి 30,000 40,000 వాడు ట్యాక్సులు కడితే ఆ 50-60,000 జీతం వస్తే వాళ్ళకెళ్ళి వాడు అన్ని ఖర్చులు పోగా వాని చేతులు ఎంత మిగులుతాయి? షిప్పా. మరి అదే గవర్నమెంట్ టీచర్ వీడు ఏం మిగుతాడు అంత కష్టపడ్డ దాంట్లో? 10కి వాయే, 4కి మళ్ళీ బయలుదేరే, మధ్యలో 2 షాయి కానీ మీ రెవెన్యూ ఆఫీస్ చూడండి, ఏ గవర్నమెంట్ చూడండి, వాడు హార్డ్లీ 2 గంటలు కూడా ఉంటాడు ఆడ. మళ్ళీ జీతాలు కొట్లాడుతూనే ఉంటారు. వీడెందుకు ఇచ్చాడు గవర్నమెంట్ వాడు? వాని సొమ్ము కాదు. రెండోది ప్రజల సొమ్ము. రెండోది మళ్ళీ ఓట్లు పోతాయేమని భయం. సో ఇట్లా దొంగలు క్రింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉన్నారు. నష్టపోతుంది సామాన్యులు. ఎందుకంటే ఇవన్నీ మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు. సో కాబట్టి చేద్దాం, మెల్లమెల్లగా ఒక్కొక్క వ్యవస్థని మార్చుకుంటూ వద్దాం. ఓకే, సో ఆ వ్యవస్థలు డైరెక్ట్ మన కోసం పనిచేయాలంటే మనమే ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఎందుకు పనిచేస్తలేవు సిబిఐ, ఈడీ సంస్థలన్నీ? ఎందుకంటే మోడీ తన అనుకూలం అని పెట్టుకొని అవి బీజేపీ అనుబంధ సంస్థలకు పనిచేసేటట్టు చేస్తున్నారు. అట్లా కాకుండా ఆ రాజ్యాంగంలో మార్పులు చేయించుకొని కొట్లాడి, ఓకే, ఆ సిబిఐ డైరెక్టర్ని, ఈడీ డైరెక్టర్ని, ఆ ఎలక్షన్ కమిషన్ అధికారులని, అన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ అధికారులని, అందరినీ ఈ సోకాల్డ్ కమిషన్ అధికారులని వాడెవడో వాని అనుకూలం అని పెట్టకుండా వాని పార్టీ అనుబంధ సంస్థలకు పనిచేయనీయకుండా అది మన కోసం పనిచేయాలంటే మనమే ఎన్నుకోవాలి. కనీసం సామాన్యులకు అంత తెలియలేదు, ఎన్నుకునే అంత కెపాసిటీ లేదంటే ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నట్టు, ఎంపీని ఎన్నుకున్నట్టు, కనీసం ఎమ్మెల్సీని ఎన్నుకున్నట్టుగా కనీసం గ్రాడ్యుయేట్లను ఎన్నుకోవాలి. వాళ్ళ కాల పరిమితి ఒక 1 year ఉండాలి. మంచిగా పని చేస్తే మళ్ళీ ఎన్నుకుంటారు, లేకపోతే వాడిని పక్క తొలగిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా ఎవడైనా ప్రజలే ఎన్నుకోవాలి. అప్పుడే అవి ఎంతో కొంత ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఎందుకంటే అవి ప్యారలల్గా ఏర్పడిన వ్యవస్థలు. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వాడి మీద చర్యలు తీసుకోవడానికి ఉన్నోడే పోలీసోడు కానీ న్యాయవాది కానీ. వాడిని ఆ పైన వాని అధికారిని వీడి అనుకూలమని పెట్టుకున్నాక వీడి మీద ఎందుకు చర్యలు తీసుకుంటాడు?
వాడిని వీని చర్యలు తీసుకుంటే వాడిని తీసేస్తాడు కదా. సో కాబట్టి ఈ లింక్ ఉండకూడదు. అవి ప్యారలల్ గా రాజ్యాంగం ఇచ్చిన స్వయం ప్రతిపత్తి ఇచ్చినటువంటి ఆ వ్యవస్థలు అవి స్వయం ప్రతిపత్తిగా పనిచేయాలంటే వీడిని ఎట్లయితే ఎమ్మెల్యేని ఎంపీ వీడు మంచిగా పని చేయకపోతే 5 ఏళ్ళు తొలగిస్తారు కదా, కొత్త ఎన్నుకుంటారు కదా, అట్లా వాళ్ళని కూడా మనమే ఎన్నుకుంటే అది మన కోసం పనిచేస్తారు. లేకపోతే ఈ వాడిని ఎవడైతే వాడిని గుసుండే పెట్టిండో వాని కోసం పనిచేస్తారు. ఆ పార్టీ అనుబంధ సంస్థ పనిచేస్తాయి. సో అదే జరుగుతుంది. సో కాబట్టి అప్పుడున్న పెద్దలు ఏం ఆలోచించారు, ఆ యొక్క మనం ఎన్నుకున్నోడు మనం అన్నిటికీ పోలేం కాబట్టి మన పనులు మనకు ఉంటాయి కాబట్టి మనం ఎన్నుకున్నోడు మన కోసం పనిచేస్తాడని అన్ని అధికారాలు వాని చేతిలో పెట్టారు. వాడు ఇట్లా దుర్వినియోగం చేసి అన్ని వాని కోసం చేసుకుంటాడని అప్పుడు రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు రచించిన దేశవాదులు జాతీయవాదులు ఇంత దుర్మార్గులు ఉంటారు అనుకోలే. ఎందుకంటే అంతమంది కష్టపడి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి అట్లా కష్టపడ్డారు కాబట్టి మన ఇట్లనే ఉంటారు జనాలకి ఇట్లా దేశభక్తి ఉంటుందేమో అనుకున్నారు కానీ ఇట్లా దేశద్రోహులు తయారవుతారని అనుకొని ఉంటే అప్పుడు రాజ్యాంగం రాసే విధానం మారిపోయి ఇంకా స్ట్రిక్ట్ గా ఉండేది. సో అయినా సరే ఇప్పటికైనా కొట్లాడి మనం చేయించుకుందాం. ఓకే, సో అది మిత్రులారా. కీప్ టాకింగ్. నాగరాజు బ్రదర్ ఏమంటారు బ్రదర్? వీసా ర్యాంకింగ్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద లిస్ట్. అన్నిట్లలో మనము అధమ స్థానంలో ఉన్నాం బ్రదర్. నాగరాజు బ్రదర్ ఫస్ట్ ఆల్ షుడ్ రియలైజ్ ఫ్రమ్ పాస్ట్ 12 years we going day by day. కరెక్ట్. వాడు ఎందుకంటే మనం వీ పుట్ రాంగ్ పర్సన్. వాడి ఉద్దేశము ఇప్పుడు పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరు వచ్చిర్రు గాల్లే అలా మొత్తం దేశంలో ఉన్న పాలసీ వెనకట ఎట్లయితే ఒక రాజు పేరుకే ఉండే, వాడు యుద్ధం చేసి ఆవడానికి రాజు ఉండే, దేశంలో సంపద అంతా వాడు గుల్లే దాచిపెట్టుకున్నాడు. అర్థమైందా? నాగబంధనాలు వేసి సేమ్ పరిస్థితి ఇవాళ పార్లమెంట్కి ఓపెనింగ్ వచ్చారో వాళ్ళే ఇలా దేశాన్ని గుజరాత్ వాడేమో దోసుకోవడానికి ఉన్నాడు. ఇక మిగిలిన పాలసీస్ అన్ని బీసీ ఎస్సీని ఎట్లా అనగదొక్కాలనడానికి మనువాదాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనడానికి మిగతా ఆర్య బ్రాహ్మణులు బనియాలు ఏమో దోసుకుంటారు, ఆర్య బ్రాహ్మణులు ఏమో ఈ పాలసీస్ అన్ని చేస్తున్నారు. అది నడుస్తున్నది. కరెక్ట్ బ్రదర్. నాగరాజు ఐవస్ ఇండియా పాస్పోర్ట్ ఈస్ ర్యాంక్డ్ 85th గ్లోబల్లీ, ఏ డ్రాప్ ఫ్రమ్ ద 80th. అన్నిట్లోనూ నాశనం అవుతున్నది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 40 రూపాయలకి అరౌండ్ 40 రూపీస్ ఉన్నది డాలర్కి, ఇలా 88 రూపాయలు 90 రూపాయలైనా ఇప్పుడు ఎవడు సపోర్ట్ చేస్తలేడు. ఇప్పుడు లెటర్ రాసినాడు ఎవడు అడుగుతలేడు. అప్పుడు కాంగ్రెస్ మాత్రం పొట్టు తిట్టారు. సో ఇది ఒక సిస్టమేటిక్ గా మనువాదులు నిరంతరము మనని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు. సో కాబట్టి మనం ఏం చేయాలి? రైజ్ వాయిస్ కొట్లాడుతూనే ఉందాం. ఓకే, ఈ ప్రజల్ని చైతన్యం చేస్తూనే ఉందాం. రాజేష్ అసలు వీళ్ళ అంతిమ ధ్యేయం ఏంటి అర్థం కావట్లేదు. సరే, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది అనుకుందాం, ప్రతిపక్షం లేదు అనుకుందాం. ఏం చేస్తారు? రాజ్యాంగం ఎత్తేస్తారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వస్తే అన్ని రాష్ట్రాల్లో దోసుకుంటారు. ఫస్ట్ థింగ్, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వస్తే అది ఉంది కదా 2/3 మెజారిటీ ఏదో ఉంటుంది కదా. సో అట్లా రాజ్యాంగాన్ని ఎత్తేస్తారు. ఒకటి రాజ్యాంగాన్ని ఎత్తేసి మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయడం, రెండోది ఎన్నికలు అనేది లేకుండా చేయడం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లా దానికి సంచాలకులు ఎన్నికలు ఉంటాయా? నియమిస్తారు. గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు మోహన్ భగవత్ ఎన్ని ఏళ్ళ? 10 ఏళ్ళైందా 15 ఏళ్ళైందా? అంత బ్రాహ్మణులే, ఒక రజ్జు భయానకుడు తప్ప అంత బ్రాహ్మణులే. సో అంతే, బ్రాహ్మణులు రాజ్యం వెళ్తారు. రాజ్యాంగం ఎత్తేస్తే ఏమవుతుంది? వెనకటి ఏముండే బ్రిటిష్ వాడు రాకముందు సేమ్ అది అట్లనే వస్తుంది. మళ్ళీ మూతికి ముంతా ముడ్డికి చీపురు. చదువు ఉండదు, ఎవడు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వానికి ఇక ఏమేమి శిక్షలు గతంలో చూసినారో వాని మనుధర్మ శాస్త్రంలో నూనెలో గోలు ఇచ్చిండ్రు, ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తారు. ఆ ఉత్తరాఖండ్లో దేవభూమి అన్న దగ్గర ఆడ ఒక స్వర్గాన్ని ఒక నరకాన్ని క్రియేట్ చేసుకొని వీనికి మంచిగా చేసిరు అనిపించిన వీడు బ్రాహ్మణుడు చెప్పిన తూచా తప్పకుండా వాడి పాటించిన ఆ స్వర్గంలో తీసుకొని రంభా ఊర్వశులతోటి ఒక అందమైన స్త్రీలతో నాట్యం, అది కూడా మళ్ళీ బీసీ ఎస్సీ స్త్రీలతోటి బట్టలు లేకుండా నాట్యం చేయించి అది స్వర్గం అంటాడు. ఇంకో దగ్గర ఆ ఉత్తరాఖండ్ ఆ దేవభూమి అన్న దగ్గర ఇంకో దగ్గర నరకమని పెట్టేసి ఈ యొక్క మన బతుకున్న వాళ్ళని తీసుకుపోయి నూనెల గోలించుడు, వాని శరీరాలు కట్ చేసుడు, ఇవన్నీ చేస్తారు. ఇక వాని వికృత రూపాలన్నీ బయటకు వస్తాయి. రాజ్యాంగం ఎత్తేస్తే ఏమవుతుంది? గంతే అవుతుంది. వాడు రాసిందే రాజ్యాంగం, వాడి మనుధర్మశాస్త్రమే రాజ్యాంగం అవుతుంది. మనుధర్మశాస్త్రం ఏమున్నది? చెత్త బీసీ ఎస్సీని కాల్చుకోవాలని తప్ప ఏమన్నా ఉన్నదా? అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని ఎత్తేస్తారు, అన్ని రాష్ట్రాల్లో దేశాల్లో దోసుకుంటారు. రాజ్యాంగం ఎత్తేస్తే మన ధర్మశాస్త్రమే వస్తుంది.
మళ్ళీ వెనకటి ఎట్లుండేనో గట్ల బ్రిటిష్ వాడు రాకముందు భారతదేశ పరిస్థితి ఏముండేనో నరబలు, జంతు బలులు, యొక్క బాల్య వివాహాలు, యొక్క భర్త చనిపోతే యొక్క వితంతువులు, యొక్క చిన్నపిల్లని చేసేసి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళకి యొక్క వితంతుగా ఉండడం, ఇవే ఉంటాయి. నీ దగ్గర సెల్ ఫోన్ ఉండదు, అన్ని గుంజేసుకుంటారు. ఇప్పటికీ ఆఫ్రికాలో కొన్ని దేశాలు, కొన్ని ఇంకో ముస్లిం దేశాలు కొన్ని ఉన్నాయి కదా, వెనకబడ్డ దేశాలు, అట్లుంటుంది. అడుక్కునే దేశం ఉంటుంది. ఒక 5% మంది మాత్రం భూస్వాములు, యొక్క ఈ బ్రాహ్మణులు, వీళ్ళు మంచిగా ఉంటారు. బ్రాహ్మణుడు యొక్క శూద్రుడి భార్యని 3 రాత్రులు ఎంజాయ్ చేయొచ్చు. అదే బ్రాహ్మణ్ణి స్త్రీని ఇంకో దృష్టితో చూసినా వాళ్ళ కళ్ళు పోతాయి, కళ్ళు తీసేస్తాడు. చిన్నపిల్లవాడు, శూద్రుడు, దళితుడు యొక్క వాడి యొక్క బాపనోడు చెప్పేది ఏదైనా అంటే వాడిని నాలుకకు కోస్తాడు. వీడు చెప్పే చెత్త వేదాన్ని వాడు వింటే చెవులలో సీసం పోస్తాడు. వాడు అంటే వాడు నాలుకలు పోస్తాడు. వీని చెవులనే వాడు చెప్పుకుంటాడు. వెనకటి ఎట్లుండే ఆ చెత్త అంతా మళ్ళీ వస్తుంది. మన 400 సీట్లు వస్తే గదే అయ్యేది. సో అదే బ్రదర్, కొట్లాడదాం. వి కీప్ ఫైటింగ్. మనం పోరాడదాం, ప్రజలను చైతన్యం చేస్తే మనలాగా ఇంకా ఎక్కువ మంది పోరాడే వాళ్ళు ఉంటే, సో ఈ బ్రాహ్మణులకి, సో సురులు ఏం జరిగింది, గిదే కొట్లాట. అసురులు ఎట్లా షెడ్యూల్ అయ్యారు అయితే రాముడు ఎట్లా దేవుడు అయ్యిండు? బాపనోడు చెప్పింది తూచా తప్పకుండా పాటించినప్పుడు వాని అధర్మానికి వీడు రక్షణ కల్పించాడు కాబట్టి క్షత్రియుడు, వాడు దేవుడు అన్నాడు అంతే. వాడు ఏం చెప్పినా గుడ్డిగా సేవ చేసిండు కాబట్టి హనుమంతుడు దేవుడు అయ్యిండు. ఒక ఎస్టీ ఆయన దేవుడు అయ్యిండు. ఎందుకయిండు? ఈ వానరులు అన్న వాళ్ళ భార్యలకు మూతులు మంచిగా ఉంటాయి, వానరులకు ఎందుకు చెడ్డగుంటాయి? వానరులు అంటే వనంలో ఉండే నరులు అని అర్థం, అడవి మనుషులు. వాళ్ళ భార్యలు నార్మల్గా ఉన్నప్పుడు ఈ మొగళ్ళకి ఎందుకు మూతి ఇట్లుండి తోకలు ఎందుకు ఉంటాయి? లేవు అట్లా. వాళ్ళు మనుషులే. సో వాళ్ళకి అడవిలో పనిచేసేదానికి వాళ్ళ అవసరానికి ఆ తోకలు లాంటివి పెట్టుకొని ఎగరుడు దుంకుడు అవన్నీ చేసేటోళ్ళు. ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు దమ్ము వస్తుంది కాబట్టి ఇట్లా పెట్టుకుంటారు మూతికి, కాబట్టి అట్లా ఉండేటోళ్ళు అడవి మనుషులు, సింపుల్. సో వాళ్ళని ఎందుకంటే దేవుడు అన్నాడంటే వానికి ఏం చెప్పినా ప్రశ్నించలేదు, ఇది తప్పు రైట్ అనలే. బ్రాహ్మణ్ణి దేవునిగా కొలిచాను కాబట్టి వాళ్ళందరినీ గొప్పలు అన్నాడు. బ్రాహ్మణ్ణి వాని ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వాళ్ళందరినీ శిక్షించాడు. సో అట్లా కలవదు వాని. సో ప్రజలను చైతన్యం చేద్దాం. ఓకే.